మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. ఈ పూట మొవ్వలో ఉన్నాం. అందువల్ల వెనకాల ఆ బ్యానర్ అవి తాత్కాలికంగా లేవు. ఇంకా విశేషించి కొత్త చోటు, కొత్త వాళ్ళు కనుక ఇంతవరకు మనం చెప్పుకుంటున్నవి వాళ్ళు విన్నవాళ్ళు కాదు కనుక చిన్న సమీక్షతో మొదలు పెడదాం. ఈ పాట వినండి. గమ్యము చేర్చును పార్థసారథి, ధర్మపథమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున, ధర్మపథమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. పీడనము ప్రజాపీడనము చేసెను, సోదరాభిమానమున ధర్మరాజు సపీడనము ప్రజాపీడనము చేసెను. ధర్మపథమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మ బుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా, ధర్మ బుద్ధి ధర్మహాని చేయగా
पार्थसारथये नमः ధర్మపదమున నడుచువారికి గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపథమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ఇవాళ ఈ పాట ఎందుకు తీసుకున్నామంటే హిందూ ధర్మంలో ఆధారంగా వేదములు ఉన్నాయి. వేదమే ఆధారంగా ఇతిహాసములు, పురాణములు అన్నీ మనకు ఉన్నాయి. కాకపోతే ఇతిహాసములు, పురాణములు మనకు కథల్లాగా కనిపిస్తుంటాయి. కానీ దాని వెనుక చాలా నిగూఢమైనటువంటి తత్వార్థం ఉంది. ఏమిటా తత్వార్థం అంటే అక్కడ ఎంత ఉన్నదో అంత తత్వార్థం మన జీవితంలో కూడా ఉంది. అక్కడ చెప్పిందంతా తత్వార్థం అని ఎందుకు చెప్తున్నారంటే మన జీవితంలో ఉన్నటువంటి లోతును చెప్పడానికి అక్కడ ఉన్నది. అంతేగాని కేవలం వాళ్ళెవరో ఉన్నారని ఆ కథ సత్యం అన్నట్టుగా కాదు. అసలు అది ఎంత నిగూఢంగా ఉంటుందంటే మనం ఊహించుకోలేము. ఎందుకు ఊహించుకోలేమంటే మన గురించే మనం తెలుసుకోవటం లేదు కనుక మనకు అర్థం కావటం లేదు. మనం పుట్టి దేహంతో పెరిగి కొంతకాలానికి వెళ్ళిపోవటం ఇదే మనం చూస్తున్నాం. ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే ఏమిటో బయట తిరుగుతున్నాం, ఏమిటో సంపాదించామనుకుంటున్నాం. ఆ సంపాదించినవి ఏవి మనతో తీసుకెళ్ళటం లేదు. మనతో తీసుకెళ్ళటం లేదు, ఎవరూ తీసుకెళ్ళటం లేదు. గొప్పవాడైనా తీసుకెళ్ళటం లేదు, పేదవాడైనా తీసుకెళ్ళటం లేదు. లోకంలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకున్న చదువు తీసుకెళ్ళటం లేదు. ఏమి చదవని వాళ్ళు చదవని దాన్ని తీసుకెళ్ళటం లేదు. అసలు ఈ బయటగా మనం బ్రతుకుతున్న బ్రతుకులో ఏ చిన్న అంశం కూడా మనం తీసుకెళ్ళటం లేదు. దీనికి ప్రమాణం ఎవరు అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ఈ ప్రమాణాన్ని వేదంలో వెతకక్కర్లేదు, పురాణాల్లో వెతకక్కర్లేదు, ఇతిహాసాల్లో వెతకక్కర్లేదు, బైబిల్లో వెతకక్కర్లేదు, ఖురాన్లో వెతకక్కర్లేదు. మనమే దానికి ప్రమాణం. ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తామో ఆ జీవితంలో చిన్న భాగం కూడా మనం తీసుకుని రాలేదు. మనమే ప్రమాణం. చిన్న భాగం కూడా మనం తీసుకుని రాలేదు. అయితే ఒక చిన్న విషయం మనం గుర్తించాల్సింది ఏమిటి, చాలా సూక్ష్మమైన విషయం గుర్తించాల్సింది ఏమిటంటే అప్పుడు జన్మ ఎత్తాం, అప్పుడు కూడా ఇట్లాగే పుట్టుక నుంచి దేహం విడిచేదాకా బ్రతికామనుకున్నాం. ఆ బ్రతుకుని విడిచేసి వచ్చింది ఎవరు? నేను అని ఏం గుర్తించుకుంటున్నామో అదంతా వదిలేసి వచ్చేసి ఆ జీవితంలో అదంతా నేనని అనుకున్నాడు. నేనే బతుకుతున్నా అనుకున్నాడు. కుక్క జన్మ ఎత్తి నేను కుక్కనని అనుకున్నాడు. తర్వాత గుర్రం ఎత్తి గుర్రమే నేను అనుకున్నాడు. మానవ జన్మలు కూడా ఇప్పటికీ చాలా మానవ జన్మలు ఎత్తాడు. అక్కడక్కడ అదే అనుకున్నాడు. కానీ అవన్నీ వదిలేశాడు. నేను అనే గుర్తింపును మాత్రం తీసుకొచ్చాడు. ఆ గుర్తింపు ఏం కాలే, అదంతా పోయింది. ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణం. అంతేకాదు ఇప్పుడు ఈ దేహంలో మనం ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు జరిగినదంతా కూడా గతం అన్నారు, వెళ్ళిపోయింది.
ఎక్కడెక్కడ ముట్టుకుని ఇది నేను అని నేను నాకు సంబంధించింది అని మనం ప్రవర్తించాము, ఎన్ని పనులు చేశామో, ఎన్నో సాధించాము అనుకున్నామో అవన్నీ కూడా పోయినాయి. అంటే ఇప్పటి వరకు మనం ప్రత్యక్షంగా ప్రతి ప్రాణి ఏం చూశారో గతంలో జరిగిందంతా, గతం అంటే ఈ క్షణం వరకు మనకు జరిగిందంతా కూడా తను అట్ట ముట్టుకునేటప్పటికీ జరిగి వెళ్ళిపోయినట్టుగా, ఇదిగో నేను అంటుంటే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 6:44 అయింది అనుకుందాం. 6:43 ఏది ఇప్పుడు అన్నామో అది వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అక్కడ మనం బ్రతికామనుకుంటున్నాం, కానీ దాన్ని నెట్టేశాం. అర్థమైందా? మనం బ్రతికామనుకుంటున్నాం అంటే అర్థం చేసుకోవాలి, బ్రతకడం అంటే వెళ్ళిపోయే రూపంలో కాదు, దాన్ని నెట్టాం అనేది ఒక అర్థం. నేనున్నా, ఇది బ్రతుకు. కనుక ఏమేమి జరుగుతున్నదనుకున్న విషయాల్లో అవన్నీ కూడా నెట్టేశాం. లేదు అని నెట్టేశాం, పోయింది అన్నాం, పొమ్మన్నాం, కానీ నేనున్నా అంటే బ్రతుకుగా అర్థం ఇది. విషయంగా బయట ఏమేమి మనం ప్రవర్తించామో అవన్నీ కూడా లేదు అని చెప్పడం ఒక అంశం. అది లేకుండా నేనున్నా. మనం అక్కడ ఏమనుకున్నాం, అది లేకపోతే నేను లేననుకున్నాం, కానీ అది లేదు వద్దు అని మనం నెట్టేసి ఉన్నాం. అంటే అనుకోవటానికి ఒకటిను, అయిన దానికి తేడా ఉంది. అనుకోవటం ఏమన్నాం, అదే నేను అనుకున్నా, అయిందేమి అది వెళ్ళిపోయింది, నేనున్నా. ఇది చాలా గొప్ప విశేషం. ఇది మన బ్రతుకు, మన బ్రతికే ఇది. మన బ్రతికేమిటి, అవి కాదని చెప్పి ఉన్నా. ఇది మనం గుర్తించాల్సిన విశేషం. ఏది నేను కాదు, నేనున్నా. ఎట్లా ఉన్నాను పోల్చుకుంటే అది పోయేదిగా, నేను ఉండేదిగా. మాటల మీద చాలా విలువ తెలుస్తుంది. అదేమో పోయేదిగా, నేను ఉండేదిగా ఉన్నా అని ఎప్పుడు గుర్తించామో అప్పుడు మన ప్రవర్తనల యొక్క విలువ మనకు బాగా అర్థమవుతుంది. అది మనకు తెలియజెప్పడానికి మహాభారతం చాలా నిగూఢంగా ఉంటుంది. ఈవేళ 175 ప్రవచనాలు జరిగినాయి. ఇది 175వ ప్రవచనం. ఇది ఇప్పుడు మీరు విన్న పాటలో చాలా సంక్షిప్తంగా వస్తుంది. అది అక్కడ భారతంలో జరిగిందా లేకుంటే మన దగ్గర జరిగిందా అని పోల్చుకోవడానికి చాలా స్పష్టంగా ఉంటుంది. భారతం అంటేనే స్వభాసి స్వయంరత, తన ప్రకాశమునందు తాను ప్రవర్తించుట, తన ప్రకాశమునందు తాను ప్రవర్తించుట. తన ప్రకాశమేమి ఉన్నానని ప్రవర్తిస్తున్నాడు. అందువల్లే ఉండలేనటువంటి విషయాల్ని నెట్టేశాడు. అక్కడెక్కడే ఉంది. మన జీవితం అంతా అక్కడే ఉంది. ఉండలేని విషయాల్ని నెట్టేసి ఉండగలిగిన తాను ఉండుట, ఇది భారతం. ఇప్పుడు మన భారత కథ మీరు వినుంటారు. ఆ కథకిను ఈ సిద్ధాంతానికి, ఈ తత్వానికి ఎట్లా సమన్వయం ఉన్నదో చాలా విశేషంగా ఉంటుంది. అందులో విశేషించి పరమాత్మ నడిపించిన కథని ఎంత బాగుంటుందో ఆ పాటలో సంక్షిప్తంగా ఉన్నది. రాజ్యమునకు అనర్హుడు దుర్యోధనుడు, అధర్మ బుద్ధిని రాజ్యము కోరెను. సోదరాభిమానమున ధర్మరాజు స్వపీడనము ప్రజాపీడనము చేసెను. దీని మీద చాలా వివరంగా గతంలో ఉన్నాయి. మా ఫేస్బుక్లో అవన్నీ ప్రవచనాలు ఉంటాయి. సంక్షిప్తంగా ఏమిటంటే, దుర్యోధనాదులు
ధృతరాష్ట్రుని కొడుకులు. పాండురాజు పాండవులు పాండురాజు కొడుకులు అని మనం అనుకుంటున్నాం కథలో ఒక విధంగా. అయితే మనం గుర్తించాల్సింది ఏమిటంటే పాండురాజుకి పిల్లలు పుట్టలే. కుంతికి దేవతల వరం వల్ల వాళ్ళు కలిగారు. ఏమైనా కుంతికి కలిగారు కనుక ధర్మరాజు సంతానమైనారు వాళ్ళు. పాండురాజు సంతానమైనారు. కుంతి కలిగారు కనుక పాండురాజు సంతానమైనారు. దానిలో జరిగిన చిన్న చమత్కారం ఏం జరిగిందంటే కుంతి ధర్మరాజుని కడుపుతో ఉన్నది, అంటే గర్భిణీగా ఉన్నది. ఆ తర్వాత 2 నెలలకో 3 నెలలకో గాంధారి గర్భిణీ అయింది. గాంధారి గర్భిణీ అయితే మరి ఆ 3 నెలల తేడాని ఏం చేయలేరు కదా. అయితే ఆమెకి మరి అయితే గాంధారి ఎవరు? మరి ధృతరాష్ట్రుడు పాండురాజుల మధ్యలో ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పాండురాజు చిన్నవాడు. అంటే పెద్దవాడికి రాజ్యం రావాలి, వాడి పిల్లలకి రాజ్యం రావాలి, అది వాళ్ళు అనుకునేది. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక అతని రాజ్యార్హత లేదు. రాజ్యార్హత లేకపోయినా మరి పెద్దవాడిని కనుక నా పిల్లలకి రాజ్యం రావాలి అని ఒక అసూయ ఎవరికి ఉంది? గాంధారికి కూడా ఉన్నది. ఇప్పుడు ఎవరు ముందు పుడతారు అని లెక్క వేసుకుంటే ముందుగా గర్భవతి అయింది కనుక మరి కుంతియే ముందుగా ప్రసవిస్తుంది. ఇప్పుడు కుంతి పుత్రుడికే రావాల్సి వస్తుంది. ధృతరాష్ట్రుడికి ఏమో రాజ్యార్హత లేదు, అందువల్ల అతని పిల్లలకి రాదు, అర్హత లేదు. పాండురాజుకి అర్హత ఉన్నది, కుంతి గర్భిణిగా ఉంది, రావాలి. మరి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు మాది అది జరగకూడదు అని అసూయ అనమాట. అందుకని ఏం చేసింది? ఆమె గర్భం కొట్టుకుంది. ఎవరు? గాంధారి గర్భం కొట్టుకుంటే అది 101 ముక్కలుగా బయటకు వచ్చింది. చేస్తే అది చిన్న చిన్న గర్భాన్ని మాంసపిండంలాగా వచ్చింది. దాన్ని మరి యాసిడ్స్లో పెడితే యాసిడ్లోంచి పుట్టారు వాళ్ళు. అంటే అర్థమైనప్పటికీ కౌరవులు అంటే ధృతరాష్ట్రుడి పిల్లలు ఎట్లా వచ్చారో అక్రమంగా పుట్టారు, ఒక క్రమంలో రాలేదు. వీళ్ళేమో ఎవరో పాండురాజు పుత్రులు ఎట్లా పుట్టారంటే ఆమె ఒకప్పుడు దుర్వాసునికి చక్కగా సేవ చేసింది. ఆ సేవ చేసినప్పటికీ సంతోషపడి ఆమె నీకు వరం ఇస్తారంటే ఏ దేవత నువ్వు అనుకుంటే ఆ దేవత వల్ల నీకు పిల్లలు పుడతారు అని చెప్పింది. ముందుగా పెళ్లి కాకుండానే ఒక ప్రయత్నం చేసేటప్పటికి సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వల్ల పిల్లవాడు పుట్టేశాడు, వాడే కర్ణుడైనాడు. మరి పెళ్లి కాకుండా పిల్లలు పుట్టడం అంటే ఇట్లా ఉంటుందని అర్థం భయపడి ఏదో చేసేసింది. వివరాల తర్వాత చెప్పుకోవచ్చు కథలు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత మరి పిల్లలు కలగకపోతే ఎట్లాగంటే నాకు ఈ ఉపాయం ఉన్నది అన్నది. అంటే పాండురాజు అయితే ఒప్పుకుని ఆ దేవత వల్ల చేయొచ్చును, అది కూడా యమధర్మరాజుని ముందు నువ్వు వరం అడుగు అని చెప్తాడు. అంటే అతని సూచన ప్రకారంగానే చేసింది. ఇప్పుడు ధర్మరాజు పుట్టాడు. తర్వాత భీముడు, నకులుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 పుట్టారని మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళల్లో తారతమ్యం పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే దుర్యోధనాదులు వాళ్ళంతా కూడా అక్రమంగా పుట్టారు, వీళ్ళేమో దేవతావరం వల్ల పుట్టారు. విశిష్టత బాగా తెలుస్తుంది అన్నమాట. అంటే వీళ్ళలో దేవతల అంశము ఉన్నదన్నమాట, ఆ తేజస్సు ఉన్నది. వాళ్ళేమో అక్రమంగా పుట్టినటువంటి వాళ్ళు. అక్రమంగా పుట్టమే కాకుండా తండ్రి గుడ్డివాడు, మరి వీడేమో అర్హుడు కాడు, అయినా రాజ్యం రావాలనేటటువంటిది విశేషం. మన జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది. మనకు రాజ్యం అనే పదాన్ని
మామూలుగా భూమి అని ఇంకా ఈ ప్రజలు ఇట్లా మాట్లాడతారు. మనకు ఒకప్పుడు ఒక ఎవరు గురదాడ అప్పారావు అని ఒక ఆయన అనుకుంటారు. ఆయన ఏం చేశారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్ అని మన మామూలు బుద్ధితోనే, ఆయనకి తత్వజ్ఞానం లేకపోయినప్పుడు కూడా మామూలు బుద్ధితోనే ఆయన చెప్పాడు. మరి పాణిని మహర్షి రాజ్య శబ్దానికి రాజ్యులు దీప్తౌ అని నిర్వచనం చేశాడు. అంటే ఒక ధాతు అర్థం చూపించాడు. అంటే దీప్తి, వెలుగు అని అర్థం. కనుక రాజతే ఇది రాజా, రాజతే ఇది రాజ్యం. వెలుగుతుంది కనుక రాజ్యం, వెలుగుతాడు కనుక రాజా. ఇప్పుడు దుర్యోధనాదులు ఎట్లా వెలిగారు? వాళ్ళు పుట్టుకలోనే అక్రమంగా వెలిగారు. వాళ్ళు తర్వాత దానిలో దాని అసలు ఆధారం ఏముంది? వాళ్ళు అట్లా రావటానికి కారణం ఎట్లా ఉందంటే తల్లిదండ్రుల యొక్క అసూయ. అది వాళ్ళ రాజ్యం, వాళ్ళ వెలుగు అదే అన్నమాట. పాండవులు ఎట్లా వచ్చారు అంటే కుంతి దేవతలకి వరం వల్ల వచ్చారు. అది వాళ్ళ వెలుగు, వాళ్ళ రాజ్యం. అట్లాగే మనం కూడా అక్రమ పదార్థంలో మార్గంలో వెళ్తాం, అది ఒక రాజ్యం, అదొక వెలుగు. నిజమైన మార్గంలో వెళ్ళటం అదొక రాజ్యం, అదొక వెలుగు. ఈ రెండు వెలుగుల మధ్య మన భారతం నడిచింది. అక్కడ కథ కూడా ఆ అక్రమము దేవతావరం, ఆ రెండు క్రమంలో అక్కడ కథ నడిచింది. అందువల్ల రాజ్యమునకు అనర్హుడు దుర్యోధనుడు. వాడు నాన్న చక్కగా దానికి అతనికి ఏం చేశాడు, సుయోధనుడు అని పేరు పెట్టాడు. యోధనుడు అంటే యుద్ధం చేసేవాడు ఇట్లా చెప్తారు. యుద్ధ సంప్రహారి అని పాణిని మహర్షి సంస్కృత భాష అంతా కూడా చక్కగా ఎంత మన చక్కగా అవగాహన చేసుకునేటట్టుగా నిర్వచనం చేశాడు. చేసి యుద్ధ సంప్రహారి అన్నాడు. యుద్ధం అంటే సంప్రహారం అన్నాడు. సంప్రహారం అంటే ఆ పదంలో సంప్రహారం 3 పదములు ఉన్నాయి. ఈ సం అనేది ప్ర అనేది దానికి ఉపసర్గ అంటారు. అసలు పదం హారం, హ్రీహరణి అని అంటే తీసుకోవటం. ఎట్లా తీసుకోవటం అంటే ప్రథితేన హరతి. ప్రథిత అంటే సృష్టి మనల్ని ఎట్లా రచించిందో అట్లా తీసుకోవటం ప్రహారం. ఆ తీసుకోవటంలో కూడా సంప్రహారం, శ్రమ అవైకల్యే అని ఇప్పుడు దానికి 3 ధాతువులు చూపించాడు. వికలం కాకుండా సృష్టి మనల్ని ఎట్లా రచించిందో అట్లా మనం మన జీవితాన్ని తీసుకోవటం అనేటటువంటిది యుద్ధం. అప్పుడు మనకి యుద్ధం అంటే ఏం తెలుస్తుంది? ఎవరితోనో కొట్టి వాడిదేదో రాజ్యం మనం సంపాదించాలనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్రకారంగా మన జీవితంలోనే మనం కొట్టి మన జీవితాన్ని పాడు చేసుకొని ఏదో సంపాదించాలనుకోవటం అనేటటువంటిది మనం చేసే యుద్ధం. అది ఈ మనం చేసే యుద్ధం మనకేమో మోసకారిగా ఉంది. అట్లా కాకుండా సృష్టి ఎట్లా ఇచ్చిందో అది తీసుకోవాలి అని అనుకుంటే దానివల్ల మనం తేజవంతం అవుతున్నాం. అంటే మనకు మన ఇతిహాసం ఏం చూపిస్తుందంటే యుద్ధం అనే పదంలోనే బయట ప్రక్రియ వేరు. తనలో తనకే ఇంట్రాస్పెక్షన్ అంటారు. తనలో తన్ని పోల్చుకుని చూసుకోవడం అనేటటువంటిది నిత్యము జరుగుతున్నది, జరగవలసినటువంటి ప్రహారం. అట్లా జరుగుతోంది కనుకనే మనం అమీబా దగ్గర నుంచి ఈ రోజున దాకా మరి ఈ రాజున ఇట్లా కూర్చొని మనం శ్రవణం చేయడానికి మనకు అర్హత వచ్చింది అంటే ఈ యుద్ధం వల్ల. దీన్ని ధర్మయుద్ధం అంటారు. అంటే మనకు తెలియకుండా, లేకపోతే చిన్న ప్రశ్న వేసుకుంటాం, మనం ఏం చేసామని. అమీబాలో ఏం చేసాం, బల్లిలో ఏం చేసాము, కుక్కలో ఏం చేసాము, గుర్రంగా ఉన్నప్పుడు ఏం చేసాము, ఆయా జంతువుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేసామని ఈ రోజున ఈ మానవ జన్మ వచ్చి మనం శ్రవణం చేయటానికి అని చెప్పడానికి మనకి సమాధానం దొరకదు. కానీ జరుగుతోంది, కార్యరూపంలో జరుగుతోంది. కానీ ఏం చేసామో మనకు తెలియదు. దేనిలో వచ్చిందంటే దీన్ని ధర్మయుద్ధం అంటారు. అంటే ధర్మశబ్దానికి ధారణ శక్యమతి ధర్మ. అంటే ధరించటానికి సామర్థ్యం ఏది ఉంటుందో అది ధర్మం అన్నారు. ఏమి ధరించాలంటే తననే ధరించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఆ వెనకాల పశు పక్షి క్రిమి కీటకాదుల్లో మనం ఏం జన్మనిచ్చామో దాన్ని ధరించలే.
దాన్ని వదిలేసి తనను తెచ్చుకున్నాడు. అందువల్ల ఇది ధర్మయుద్ధం అయింది. అంటే తాను ధరించగలిగిందేదో అక్కడికి వచ్చాడు. అర్థమవుతుందా? తాను ఏం ధరించగలడు, తను ధరించగలడు. తను తెచ్చుకున్నాడు, అవి వదిలేశాడు. ఎంత అంటే చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానం, తత్వజ్ఞానం. తను ధరించగలిగి తెచ్చుకున్నాడు, నిలుపుకున్నాడు, అది వదిలేశాడు. అది ఎప్పుడు నిలుపుకున్నాడు? దేహం విడిచిపెట్టిపోయినప్పుడే కాదు, ప్రతిసారి ఇందా చెప్పినట్టుగా ఈ క్షణం వరకు మనం ఎంతవరకు ఏం చేశామో అవన్నీ మనం వదిలేసి వాటిని ధరించలేము, మనం నిలుపుకోలేము. కనుక వదిలేసి ధరించగలిగినటువంటి నేను అన్న స్మృతిని, అంటే నేను ఉన్నాను అన్న స్మృతిని, అంటే దీన్ని ఉనికి అన్నారు. సృష్టి అంతా కూడా ఉనికి, దాన్ని సత్ అంటారు. సచ్చిదానందం చెప్పడంలో సత్ అంటారు. దాన్ని నిలుపుకోవటం కోసమని మనం తెలియకుండా కృషి చేశాం. అట్లా ఎందుకు చేసాము? అసలు చేయగలిగాం అట్టా కూడా తెలియకుండా చేస్తారు. తెలిసి చేయడానికే కష్టపడతారు కదా. తెలియకుండా అట్టు చేయగలిగినామంటే అదే సృష్టి మన వెనకాల నడిపించినటువంటి గొప్ప తేజస్సు. ఆ సృష్టి యొక్క తేజస్సునే దీన్ని సృష్టి ఎట్లా చేసిందంటే కర్మగా, ఆచరణగా, ప్రవర్తనగా. అది అంటే ఇప్పుడు మనం ఏం చూపించిందంటే గత జన్మల్లో అన్నిట్లో కూడా ధర్మంగా, ఆచరణగా మనం ఏం చేసామంటే నేను నిలుపుకున్నా. అక్కడ ఏం జరిగిందంటే ఏమో అదే కుస్తీ పట్టుకుంటే అవునంటూ కాదంటే, అవునంటూ కాదంటే దాన్ని వెళ్ళగలిగాం. అర్థం దాన్ని వెళ్ళగొట్టేసాం అనమాట. అవునంటూ కాదంటూ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు వస్తున్నప్పటికీ వాటిని అవస్థపడుతూ దాన్ని వదిలేసాం అనమాట. నిలుపుకున్నది, నిలుపుకోగలిగిన తను నిలుపుకున్నాడు. ఇది ధర్మయుద్ధం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ధర్మయుద్ధాన్ని మనం గుర్తించి చేయలేదు, కానీ సృష్టి మనకు అండగా ఉండి చేసింది. అయితే మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామంటే సృష్టి అండగా ఉండి మనం చేస్తున్నప్పటికీ కూడా మనం తెలియకుండా ప్రవర్తిస్తున్నాం. అంటే ఇప్పుడు మన ప్రవర్తనలో రెండు ఉన్నాయి. సృష్టి అండగా ఉన్నటువంటి ప్రవర్తన అది కూడా ఉంటుంది, గుర్తించకుండా ప్రవర్తించేది కూడా అవుతుంది. ఈ గుర్తించకుండా ప్రవర్తించేదేమో కౌరవం, ఇదేమో పాండవం. ఆ పదాన్ని కౌరవ శబ్దానికి కురు అని అర్థం వస్తుంది. కరోతీతి కురు, దానికి సంబంధించింది కౌరవం, కురు వంశం అన్నమాట. వీడు పాండవ శబ్దానికి పడి గతవు ధాతు, ప్రవర్తనగా చూడటం, ఏదో చేయటం కాకుండా ప్రవర్తనగా ఓ పద్ధతిగా నడపడం. ఏదైనా పని చేయాలంటే ఎడ్డవంటి తెడ్డవన్నట్టుగా ఎట్టంటే చేయొచ్చును, ఓ పద్ధతిగాను చేయొచ్చు అన్నమాట. ఆ పద్ధతిగా చేయటం అనేటటువంటిది పాండవమైంది. ఆ పద్ధతిగా చేయటం అనేటటువంటిదే తను ఏం చేశాడు, పాండవము తేజవంతంగా దేవతల యొక్క తేజస్సుతో తను బిడ్డల్ని కన్నది. అందువల్ల వాళ్ళు పాండవులైనారు. ఇప్పుడు మొదటి నుంచి కథలో పాండవులకి కౌరవులకి ఎప్పుడు వైరం. అయితే దానిలో చిన్న విషయం ఎట్లా ఉంటే పాండురాజు మరి పాండవుడై వాళ్ళని విశేషించి అయినప్పటికీ కూడా వాళ్ళని కౌరవులు అన్నాం, వీళ్ళు పాండవులు అన్నాం. అన్నప్పటికీ కూడా పాండవులు కూడా కురువంశం వాళ్ళే, పాండవులు కూడా కురువంశం వాళ్ళే, కౌరవులు కూడా కురువంశం. అంటే ఇద్దరూ కూడా చేయుట అన్న వంశమునకు చెందినవాళ్ళే. అట్లాగే మనం గుర్తించకుండా నిర్లక్ష్యంగా చేసింది కూడా చేయుటయే, గుర్తించి లక్ష్యం పెట్టి చేయటం కూడా చేయుటయే. ఆ చేయుటలో తేడా ఎట్లా వచ్చిందంటే నిర్లక్ష్యంగా చేసినందువల్ల ఎడ్డవంటే తెడ్డమైంది. దాన్ని ఏమంటారంటే ప్రవృత్తితో చేసింది అని. అట్లా కాకుండా గుర్తించి ఆచరించిందేమో పాండవం. ఇది ఎడ్డవంటే తెడ్డం కాదు, చాలా స్పష్టంగా జరిగేటటువంటి విషయం అన్నమాట. ఆ రెండింటికి ఇప్పుడు కూడా స్పర్ధ అంటే అర్థమవుతుంది మీకు. స్పర్ధ అంటే ఇప్పుడు అట్లా ఎదురికి ఒప్పందం కుదరదు. ఒక తీరు ఇంకో తీరు అనమాట. అట్లా ఉంటుంది. ఆ తీరు ఎట్లా ఉందో మన కథలో పుట్టినప్పటి నుంచి కూడా కౌరవులకి పాండవులకి వైరం. అట్లా అయినప్పటికీ కూడా ధర్మరాజు ఏం చేసేవాడంటే కౌరవుల మీద
అభిమానంగానే ఉండేవాడు. దుర్యోధనుడు మాత్రం పాండవుల్ని ఎక్కడికక్కడ చంపించాలనే ప్రయత్నం చేశాడు, అంత తీవ్రంగా ఉండాలని. ఎక్కడికెక్కడ వాళ్ళని చంపించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ధర్మరాజు ఎట్లా చేశాడు, వాళ్ళని ఒప్పుకుని వాళ్ళకి మేలు చేయాలనే ప్రయత్నం చేశాడు ధర్మరాజు. ఆ తేడా ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఎడ్డమంటే తెడ్డింగా బతికినట్టు బతుకుకి పద్ధతిగా బతికే ఒక కర్మను ఆచరించే తీరు తెలియదు కనుక వాళ్ళు ఎట్టంటే బతుకుతారు. అయితే గుర్తించి ప్రవర్తించే వాడికి ఎట్లా ఉంటుందంటే, గుర్తించి ప్రవర్తించడంలో కర్మ యొక్క విలువ తెలుస్తుంది, కురువంశం యొక్క విలువ తెలుస్తుంది. కనుక అతను ఏం చేస్తాడు, తన జ్ఞానాన్ని నిలుపుకుంటాడు, కురువంశం యొక్క గౌరవాన్ని నిలుపుతాడు. కురువంశం యొక్క గౌరవాన్ని నిలుపుతాడు. పాండవులు ప్రయత్నం చేసింది అది. దుర్యోధనుడు ఏం చేశాడంటే, కురువంశాన్ని భ్రష్టు చేసి తనేదో రాజ్యం పాలించాలి. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఏదో బతికి ఇదే మనకు రాజ్యం అని, ఇదే వెలుగు అని, ఇదే గొప్పతనం అని అంటున్నాం అన్నమాట. ఈ తేడాని బాగా అట్ లెంత్ మొదటి నుంచి చివరి దాకా అసలు రాజ్యం రావటం ఎక్కడి నుంచి, దాని పూర్వం భరతవంశం భరతుడి దగ్గర నుంచి కూడా పట్టుకొచ్చి మరి ఏమిటి ధృతరాష్ట్రుడు పుట్టడానికి జరిగినటువంటిది, సత్యవతి అని ఆమెని శంతనుడు వివాహం చేసుకోవటం, ఇవన్నీ కథలాగా వెళుతున్నట్టుగా వెళుతుంది, కానీ చాలా విశేషంగా మనలో ఉన్నటువంటి తేడాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కథలో కనుక దుర్యోధనుడికి రాజ్యమునకు అర్హత లేదు. కానీ ధర్మరాజు ఏం చేశాడంటే, సోదరాభిమానమున ధర్మరాజు స్వపీడనము ప్రజాపీడనము చేశాడు. ఆయన సోదరాభిమానం చేశాడు. అది సంస్కృత పదం అయితే బాగుంటుంది, లేకపోతే తోబుట్టువులు అని ఇట్లా తెలుగులో చెప్పుకుంటే పదం కుదరదు. ఆయన సంస్కృత పదంలో చాలా తత్వం అర్థమయ్యేటట్టుగా నిర్వచనం చేశాడు అన్నమాట. సోదర శబ్దానికి సమాన ఉదరం యస్య సహ సోదర, సమానమైన ఉదరం ఉంటే, మన ఒక తల్లి పిల్లలు అంటారు, అట్లా కాకుండా సమాన ఉదరం, ఒకే కడుపు అనమాట. ఒకే కడుపు అని చెప్పకుండా సమానమైనటువంటి ఉదరం అన్నారు. అయితే ఉదరం అంటే మన కడుపు తెలుగులో అర్థం చెప్పేస్తాం. సంస్కృతంలో అట్లా కాకుండా ఉత్ ఇయర్తీతి ఉదర అని, అంటే ఉత్ అంటే నిరంతరము కూడా ప్రవర్తన అర్థం. ఉదరం అంటే నిరంతర ప్రవర్తన, అది సమానం అని. ఇప్పుడు నిరంతర ప్రవర్తన సమానంలో, నిరంతర ప్రవర్తనలో దుర్యోధనుడు ఏం చేశాడు, వాళ్ళ పాండవులు చంపాలనే ప్రయత్నం చేశాడు. అట్లాగే మన ఇష్టంగా ప్రవర్తించడంలో సృష్టి మనం రక్షిస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోవటానికి మనం ప్రయత్నం చేస్తాం, అంటే మనం చంపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం, నిరంతరం అది జరుగుతుంది. అయితే పాండురాజు ఏం చేశాడంటే ఎప్పుడు అంటే వాళ్ళకి అంత అపాయం కలిగించినప్పటికీ కూడా దుర్యోధనుడి మీద పగ పట్టలే. ఎప్పుడు కూడా చివరిదాకా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా అతను నీళ్ల మడుగులో పోయి దాక్కున్నప్పుడు కూడా, నీ అర్ధరాజ్యం నీకు ఇచ్చేస్తా, నువ్వు పైకి లే అన్నాడు అంతే. అప్పుడు తనన్నాడు, నీ మెహర్బానీ నాకు అక్కర్లేదు, నీ దయ నాకు అక్కర్లేదు, నేను యుద్ధం చేసి రాజ్యం మొత్తం సంపాదిస్తా అన్నాడే కానీ నీ అర్ధరాజ్యం నాకు అక్కర్లేదని. ధర్మరాజు పోయి అడిగితే 5 ఊళ్ళు ఇమ్మంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం మోపినంత కూడా ఇవ్వాలన్నాడు. అంటే అర్థమైనప్పటికీ నిత్యము వైరంతోనే ప్రవర్తించాడు దుర్యోధనుడు, నిత్యము సోదరాభిమానంతోనే ప్రవర్తించాడు ధర్మరాజు. అయితే ఈ ధర్మరాజులో ఈ విశేషం మనకు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. అయితే తను ఏం చేశాడంటే, ఒక గొప్ప భావాన్ని ఒక దుష్టమైన దాని మీద ప్రయోగం చేశాడు అన్నమాట. అంటే ధర్మరాజు చూపించినటువంటి ఆదరణకి దుర్యోధనుడు అర్హుడు కాడు, అర్హుడు కాని వానికి ఇట్లా చూపించాడనమాట.
అట్లాగే ఇంకా చూపించి మనం కూడా ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెళ్ళిపోయే దాని మీద దృష్టి పెట్టి నిలుపుకునే దాని అందు దృష్టి పెట్టడంలా ఇది మనం చేసే తప్పు. అంటే దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు ఏం తీసుకుపోతామో దాని యందు మనం అస్సలు దృష్టి పెట్టడం లేదు. దేహంతో ఉన్న కాలం అంతా కూడా ఇక్కడ విడిచిపెట్టిపోయే దాని అందే దృష్టి పెట్టి ప్రవర్తిస్తున్నాం. అర్థమవుతుంది ఈ మాట బాగా గుర్తించాలి. దేహం విడిచిపెట్టిపోయే దాని అందే అన్ని విధాల ఇది అదినే కాదు, అన్ని విధాల అదే దాని మీద దృష్టి పెడుతున్నాం కానీ విడిచిపెట్టిపోయేది దాని మీద దృష్టి పెడుతున్నాం కానీ పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు అని చెప్పడం కాదు. ఇప్పుడు ఏం తీసుకుపోతావు అంటే డబ్బు, ధాన్యము, దశకము ఇదే కాకుండా ఆ బుద్ధి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు దుర్యోధనలాగా మనం నిర్లక్ష్యంగా బతికామనుకోండి, పోయేటప్పుడు ఏం చేస్తాము? ఆ నిర్లక్ష్యంగా ఏ పనులు చేశామో అది తీసుకుపోవు, కానీ నిర్లక్ష్యం తీసుకెళ్తాం. తనకు నిర్లక్ష్యం అనేది ఆ బుద్ధి తీసుకెళ్తాడు. మరి అప్పుడు దేహం విడిచేసింది రా, దేహం లేదు, పనులు చేయడానికి లేదు. దానిలో మనం గుర్తించాల్సింది ఏమిటంటే తప్పు చేసినప్పటికీ మనకు తెలుస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తాం? దాన్ని తప్పించుకొని ఇంకొక పనికి వెళ్ళి అక్కడ మనకి ఏదైనా కొంచెం పరిశోధన చేసుకునే బుద్ధి ఉన్నప్పటికీ కూడా దాటేస్తాం, తప్పించుకుని తిరుగుతాం. ఈ తప్పించుకుని తిరగటం అనేటటువంటి దానికి మనకు అవకాశంగా వాడుకున్నాం దేహాన్ని. కానీ దేహం ఏం చూపిస్తుందంటే తప్పు చేశామని గుర్తిస్తే వెంటనే సవరించుకుని ప్రవర్తించానా లేదా అని చూసుకోవడానికి దేహం ఉంది. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు సవరించుకున్నానా లేదా అంటే ఈ సవరణ బుద్ధిని తాను కాపాడుకోవాలి. ఆ కాపాడుకొని దాన్ని మళ్ళీ సవరణగా ఆచరించి చూసుకోవటం కోసం అవకాశం ఉంది. అసలు ఈ రంగంలోకి రాకుండానే మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట. అందువల్ల అతను ఏమంటాడంటే ధర్మరాజు అనేటటువంటి ఆ పాత్ర ఇట్లా కేవలం నిర్లక్ష్యంగా పరిగే దాని ఎందుకు మనకు ఆదరణ అంటే ఎట బతికితే కనుక అది కూడా బతికే కదా, అది కూడా ఉండాల్సిందే కదా, అది కూడా కావాల్సిందే కదా అని మనిషి ఏం చేస్తాడంటే ధర్మబుద్ధి ఉన్నప్పటికీ కూడా ఈ సామాన్య జీవితం మీద అతను మొగ్గుతున్నాడు, అభిమానం చూపిస్తున్నాడు. ఇప్పుడు కథలో ఎట్లాగైతే మరి దుర్యోధనుడికి ఏమో రాజ్యార్హత లేదు, ధర్మరాజుకి రాజ్యార్హత ఉంది. మరి అందువల్ల ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. యువరాజు పట్టాభిషేకం చేస్తే రాజ్యం పాలన చేశాడు. మరి ప్రజలందరూ కూడా చాలా ఒప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని మరి పెద్ద తప్పుగా తీసుకున్నాడు దుర్యోధనుడు. ఇట్లా ప్రజలందరూ ఒప్పుకుని చేస్తే రేపు మనకు చాలా కష్టం అవుతుంది అని వీళ్ళని చంపించాలి మాటికి అట్లా ప్రయత్నం చేశాడు. అది చేస్తుంటే అదేమట్ట చేస్తున్నావు అని అంటాం కూడా వెనక్కి ఎత్తిరించి మాట్లాడటం లేకుండా పెదనాయన చేస్తున్నాడు పాండవరావు చనిపోయినాడు, పెదనాయన చేస్తున్నాడు అనే అభిమానమే పడ్డాడు. కానీ అయ్యో నా రాజ్యం పోతుందని అర్థం కాదు. ఇప్పుడు తన రాజ్యం భౌతికమైన రాజ్యం పోతే పోయింది. ఇప్పుడు కేవలం కథగా చూసినప్పుడు ఏమొస్తుందంటే రాజుకు రాజ్యం అంటే తన సొత్తు కాదు, ప్రజలు. రాజ్యం అనగా ప్రజలే, ప్రజాపాలన ప్రభువుకు ధర్మం. ఇప్పుడు తన పాలనలో ప్రజలు ఎట్లా ఉంటారు, దుర్యోధనుడి పాలనలో ప్రజలు ఎట్లా ఉంటారు. ఇప్పుడు ప్రజల కోసమైనా తన రాజ్యాన్ని నిలుపుకొని పాలించాలి. రాజ్యాభిమానం కాకుండా ప్రజల కోసమైనా చేయాలి. అతను ఏం చేస్తున్నాడు? ప్రజల కోసం కాకుండా రాజ్యాన్ని కోసం. మీరు ఎటు చూస్తున్నారు? మీరు ఎటు చూస్తుంటే మీ దృష్టి భవిష్యత్ ఎట్లా అర్థమైంది? ప్రజాపాలన అంటే ప్రజా శబ్దానికి కూడా ప్రజితేన జాయతే అని అంటే కలిగిన వాళ్ళు. రాజుకి మనుషులు తన రాజ్యంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే వీళ్ళందరూ ప్రజలు అంటే వీళ్ళందరూ కూడా ఒక ధర్మమును ఆచరించి తరించడం కోసం వచ్చారు. దానికి నేను అవకాశం ఇవ్వాలి అని ఎప్పుడు అనుకుంటాడో అతను ప్రభువు అవుతాడు. అతను రాజ్యానికి అర్హత అవుతాడు. అట్లా అర్హత కలిగినటువంటి వాడే ధర్మరాజు. అయినప్పటికీ కూడా అంత అర్హత కలిగి కూడా దుర్యోధను మీద అభిమానం ఎందుకు? మళ్ళీ
ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? అటువంటి ప్రజల్ని పాడు చేస్తాడు కదా. ప్రజల్ని పాడు చేసేవాడు తనకు శత్రువు అవుతాడు. శత్రుమిత్రులతో సంబంధం లేదు, ప్రజల్ని పాడు కాకూడదు అని ఎట్లా ఉండాలి. అట్లాగే మనకు కూడా ప్రజ అంటే మనుషులని అర్థం కాదు. మనకు పుట్టే బుద్ధులన్నీ కూడా ప్రతిదైన జానాతి జాయతే కలుగుతున్నవి. ఎట్లా కలుగుతున్నాయంటే లోపల నేనున్నా 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 అనేటటువంటిది ఇన్నాళ్ళు ఏది కాపాడుతూ వచ్చిందో అది మనదే, ఆ భావన మనదే, దానివల్ల కలుగుతున్నది. ఇప్పుడు మన ప్రతిసారి కూడా నేను వస్తున్నా, నేను పోతున్నా, నేను చూస్తున్నా, నేను నాది అనుకుంటున్నలో మనం గుర్తించవలసింది నేను నాదిని కాపాడుకుంటున్నాడు, బయట దాన్ని వదిలేస్తున్నాడు. అవునా? అంటే ఇప్పుడు ఆ పని కానీ ఆ విషయం కానీ దాని స్వరూపం ఎటువంటిదంటే అది తనకు ప్రజ. ఈ నేను నాది అన్న దాని యొక్క విలువ గుర్తించడానికి అవకాశం, విలువ గుర్తించడానికి అవకాశం అయితే ఆ విలువను గుర్తింప చేయకుండా చేస్తోంది తన దుర్బుద్ధి, తన దుష్టబుద్ధి. కనుక తన బుద్ధికి తన దుష్టబుద్ధికి తనకు సృష్టి ఇచ్చిన అవకాశానికి ఈ భేదం రాకూడదు. ఈ భేదం రాకుండా ఉండడం చూడటం కోసమని తాను కృషి చేయాలి. అప్పుడు తాను ధర్మరాజు నిజంగా ధర్మం ఆచరించిన వాడు అవుతాడు. కానీ అట్లా కాకుండా మరి దుష్టబుద్ధికి చేసి ఏదైనా సరే అది కూడా కౌరవమేగా. అంటే తాను కౌరవుడు కాదు. భారతం ఏం చేసింది? కౌరవుడు పాండవుల్ని వేరు చేసింది. కౌరవులు వేరు, అది మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నా, పాండవులు కూడా కౌరవులే కదా అని ఇవాళ మనం చెప్పుకుంటే కొత్తగా చెప్పుకున్నట్టుంది. కానీ నిజానికి సత్యం అదే కదా. వాళ్ళు కూడా కురువంశీయులే, వీడు కురువంశీయులే. అట్లాగే మనం కూడా అట్లా చేసినా పని చేసిన వాళ్ళని, ఇట్లా చేసినా పని చేసిన వాళ్ళని. అట్లా పని చేసినప్పుడు పని చెడగొట్టుకుని తన్ను చెడగొట్టుకునేటటువంటి బుద్ధితో దేహం విడిచిపెట్టిపోతాడు. ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇట్లయితే తను ఉద్ధరింప చేసుకుంటూ పని ఆచరించుకుంటూ ఉంటాడు. ఇట్లేదమ్మా లోకం. డాక్టర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఒకటికొకటి పొత్తు కుదరదు. మరి వాళ్ళు తేడా ఎందుకు ఉంటుందంటే ఇద్దరిది డాక్టర్ వృత్తియే, ఇద్దరిది లాయర్ వృత్తియే, ఇద్దరిది ఇంజనీరింగ్ వృత్తియే. వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. వాడు కౌరవంగా ప్రవర్తిస్తున్నాడు, కూడా పాండవంగా చేస్తున్నాడు. అయితే మళ్ళీ ఫ్రెండ్షిప్, అభిమానం, అట్లా కాకుండా కొంతమంది నిలబడతారు. ఏమైనా సరే నేను ఉండను. చిన్న ఉదాహరణకి ఇటీవల ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఎంబీబీ చదువుకున్నాడు, ఎంఎస్ కూడా చదువుకున్నాడు. చదువుకొని ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయే, ఆ హాస్పిటల్కి నేను పోనున్నాడు. ఎందుకు పోనంటే వాడు డబ్బులు తినడానికి కోసమని కావాలని చేస్తున్నారు వాడు. కనుక నేను పోను, నాకు పోతే నాకు డబ్బులు ఎక్కువ ఇస్తారు కానీ నేను పోను అని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇటువంటివి చాలా విషయాల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు తను ఏం నిలబెట్టుకున్నాడు? కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా ఉండటం అనేది కాకుండా, పోకుండా ఉండటం అనేది ఇప్పుడు ఆచరించాడో అది కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వాళ్ళ దగ్గర వాళ్ళకి మడుగులొత్తి చేయటం అనేటువంటి ఈ పని కాకుండా ఇది బయట విషయం, ఇది విడిచిపెట్టిపోతాడు. కానీ అటువంటి దోషాన్ని ఆచరించకుండా ఉండేటటువంటి బుద్ధిని తను తీసుకుంటాడు. అది తనతో పాటు ఉంటుంది ఇప్పుడు కూడా. దానికోసం కృషి చేశాడు. అంటే మన మామూలు భాష నీతికి నిలబడ్డాడు అని అంటాం అన్నమాట. అది తీసుకెళ్తాడు. అయితే అట్లా చేసినప్పటికీ కూడా ధర్మరాజు ఎట్లా చేశాడంటే దుర్యోధన మీద అభిమానం అనేటటువంటిది మరి భారతానికి చాలా, భారతం అంటే ఇందాక చెప్పిన స్వభాసి స్వయంగత, తన ప్రకాశంలో ప్రవర్తన చేస్తే భారతం. దుర్యోధన తన ప్రకాశన చేయటం లేదు, తన ప్రకాశంలో ప్రవర్తించే ధర్మరాజు తన ప్రకాశంలో ప్రవర్తింప చేసేటట్టుగా దుర్యోధనని వాడితే, దుర్యోధన మారిస్తే రైట్. దుర్యోధనని మార్చకుండా దుర్యోధనులుగానే ఉంచి అభిమానం చేశాడు. ఇది మనం కూడా అట్లాగే మన విషయాలుగానే ఉంచి అభిమానం చేస్తున్నాం. అయినా మనకేం కావాలి? ధర్మం కావాలి, నీతి కావాలి. మన విషయాలు అట్లాగే ఉంటూ కూడా మనకు ధర్మం కావాలి ఎట్లా అనుకుంటున్నామో ఇది మనం చేసేటటువంటి తప్పు. దాన్ని చూపిస్తున్నారు. దాన్నే రెండవ చరణంలో ధర్మబుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా పాండవ పాలన యుద్ధ రచనయన ధర్మపాలన చేసే ఘన మాధవలీల. ధర్మబుద్ధి ధర్మహాని చేయగా, ధర్మబుద్ధి కథలో ధర్మరాజు ఏం చేశాడు? ధర్మహాని చేశాడు. ధర్మం అంటే ధారణ అంటే
తనను ధరించుకోవడం, తనకు స్పష్టంగా నిలుపుకోవడం అనేటటువంటి తన దగ్గర ఉండాలి, తన ప్రజల చేత ఆచరింపచేయాలి. అంత చక్కటి అవకాశం ఉంది. అందువల్ల దానికోసమని మనం వెనక కథ చూసుకుంటే ఇక్కడ ఋషిపుంగవుల దగ్గర నుంచి కూడా తపస్సు చేసుకుంటూ తీసుకొచ్చింది సృష్టి. అసలు పాండురాజు కుంతికి అటువంటి అవకాశం ఇవ్వటము, మరి పాండురాజు పుట్టడం అనే దానిలో తేడా రావటం, కానీ ఆ శంతనుడు మరి సత్యవతిని పుట్టి చూడడం, కానీ అంతకుముందు ఉన్నటువంటి మరి సత్యవతి అక్కడికక్కడ పట్ల వ్యాస మహర్షిని పుట్టించింది. అంటే తపస్సు తమాషాన పసివాడిలాగా కట్టకుండా, అందరికన్నట్టుగా కనకుండా తపస్సుతో పుట్టించిందంటే ఆ సత్యవతి యొక్క తేజస్సు ఎంత గొప్పది, చాలా గొప్పది. అటువంటి అంత అంటే తవ్వుకొచ్చి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ధర్మరాజు ఏం చేశాడు, పాండవుడికే దుర్యోధనుడికే అడుగులు మడుగులు వచ్చినట్టుగా చేస్తున్నాడు, అతన్ని భంగపరచకూడదు అన్నట్టుగానే అంటున్నాడు. ఇప్పుడు కథలో ఎట్లా ఉంటుందంటే విదురుడి దగ్గర నుంచి ఎవరు భీష్ముడు, ద్రోణుడు అందరూ వ్యతిరేకమే, అందరూ దుర్యోధనుడి వ్యతిరేకమే. అందరూ దుర్యోధనుడి వ్యతిరేకమైనప్పటికీ అందరూ దుర్యోధన పక్షం యుద్ధం చేశారు. ధర్మరాజు దుర్యోధన పక్షం యుద్ధం చేయలే, కానీ దుర్యోధనుని ఎదిరించి యుద్ధం చేసినప్పటికీ కూడా తన బుద్ధిలో దుర్యోధనుని కాదనకూడదనే మాట ఉంది. అంటే కూడదని దాని మీద అంత అభిమానం అనేటటువంటిది చాలా తప్పు. కూడదని దాన్ని ఎట్లుండాలంటే ధర్మం కోసం నిలిపి, కాదంటే కాదంతే. స్నేహం ఉంటే స్నేహం, బంధుత్వం ఉంటే బంధుత్వం, అది నిలుపుకోవాలి. అది చేయలేదు ఎవరు, ధర్మరాజు చేసేది. అందుకనే పాట ఏముంటుందంటే ధర్మబుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధం అనివార్యం. ధర్మయుద్ధం అంటే యుద్ధం అంటే చెప్పుకున్నాం, యుద్ధ సంప్రహారే అని చెప్పుకున్నాం. అంటే తాను చెలించకుండా సృష్టి ఎట్లా తనని రచించిందో దాన్ని తీసుకోవటం యుద్ధం, సంప్రహారం. ధర్మయుద్ధం అంటే ధారణగా తీసుకోవాలి. నేను అది తీసుకున్నప్పుడే నేను అనే నా స్వరూపాన్ని నేను నిలబెట్టుకుంటా. అబ్బాయి చెప్పినట్టుగా నీతికి ఎట్లా నిలిచాడో అట్లా ఉన్నప్పుడే నేను నా స్వరూపాన్ని నిలబెట్టుకుంటాను. కానీ డబ్బుల కోసం పరిగెత్తి పోయినంత మాత్రం చెప్పితే నేను నా స్వరూపాన్ని నిలబెట్టుకోను అని గుర్తించి ప్రవర్తించడం అనేటువంటిది మనకు తెలుస్తుంటే లోకంలో ఎవరికీ దాని మీద దృష్టి ఉండదు. కొంతదానం వచ్చేటప్పటికి తులకంలో మాట అంటుంటారు, సీది ఉంగ్లీసే ఘీ నాయని కల్తీ అని. వేరు నేలుగా పెడితే నెయ్యి రాదట, వంకరగా పెడితేనే వస్తుందట. టేడి ఇంగ్లీషే ఘీ నీ కల్తీ, వంకరగా బతికితేనే లోకంలో బతకగలం అన్నటువంటి చౌక ఉపాయాలకి పోతుంటారు మనుషులు చూసారా. అప్పుడు అంటే ధర్మబుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధం అనివార్యం అనగా, ఇప్పుడు ధర్మయుద్ధం అంటే ధర్మం అనివార్యం అంటే ఎట్లా ఉంటుందంటే మనం అట్లా బతకడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా లోపల మరి చూడండి 84 లక్షల జీవరాశుల గర్భాలలో మరి కుక్క జీవితం మన జీవితం, ఆ పిల్లి జీవితం, పంది జీవితము, గుర్రం జీవితం కాదు కదా. ఆ జీవితం కాదు, మనకు కాదు కనుక ధర్మయుద్ధమును ఆచరింపచేసి వాటిని వదిలింపచేసి తన ఉనికిని అందించింది సృష్టి. ఈ ధర్మయుద్ధం అందించింది. కానీ అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనం ఎటు విపరీతంగా ప్రవర్తించినప్పుడు కూడా సృష్టి మనని వదిలిపెట్టదు. ఆ వదిలిపెట్టకపోవడంతో వల్లనే మనకు కష్టం తెలుస్తుంది. మన విషయంగా పోతుంటే కష్టం ఎందుకు వస్తుందంటే ఆ మాట కొంత అంటుంది, కష్టాలు వస్తేనే మాధవ నేను మేము గుర్తిస్తాం, కష్టాలే రాని అని అంటుంది. ఎందుకు వస్తుందంటే ఈ కష్టం అనే మాట మనం తప్పు చేస్తున్నందువల్ల వచ్చింది, అంతేగాని మనమే సరిగా ప్రవర్తిస్తే రాదు. అయితే లోకంలో ఎట్లా ఉంటుందంటే నీతికి పోతే చాలా కష్టాలు పడాలి అని లోకం అంటుంది. ఈ మాటకి అర్థం ఏమిటంటే నీతి ఎందుకు మనం నిలవలేకపోతే కష్టాలు వస్తాయి. మరి అది పోతన మరి భాగవతం రాసి మరి రాముడికి అంకితం అన్నాడు. మరి ఆ రాజు ఏం చేశాడు, నాకు అంకితం ఇమ్మంటాడు.
నేను ఇవ్వలేనంటాడు. మరి వాడు క్రూరంగా ప్రవర్తిస్తాడు. చేసి వీళ్ళని కట్టుబట్టలతో బయట నెట్టేశాడు. నెట్టేస్తుంటే మరి భాగవత గ్రంథం కూడా ఆ ఇంట్లోనే ఉంది. మరి ఆ కూతురు ఉంటే కూతురు అడుగుతుంది, నాన్న భాగవతం అంటే భాగవతం సంగతి రాముడే చూసుకుంటాడు. ఎంత నిబ్బరం వాళ్ళది. రోజుల్లో చాలా నిబ్బరంగా ఉంటాయి. అది చాలా అరుదుగా చూస్తాం అన్నట్టు. అది కావాలి మనకు. ఇంత తినడానికి అంటే లోకంలో ఎట్లా ఉంటుందంటే లౌకిక జీవితం అనేటటువంటిది ఎంతవరకు ఉండాలి అంటే అది ఒక వ్యవహారం. చేస్తున్నప్పుడు మనకు కష్ట సుఖాలు వస్తాయి, ఒడిదుడుకులు కలుగుతుంటాయి. ఆ ఒడిదుడుకులు కలిగితే లోకానికి ఒప్పుకోకుండా మన భావానికి మనం నిలవటం అనేటటువంటిది మనం ఎంతవరకు అభ్యాసం చేస్తాం అన్న అవకాశం. అది చేసి దేహాన్ని విడిచిపెట్టి పోతాం. అది చేసి దేహాన్ని విడిచిపెట్టిపోతాం. ఆ దేహాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా మనం కొంచెం ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడు మన బుద్ధి ఎట్లా ఉందో, దేహం విడిచిపెడితే మనం బుద్ధి స్వరూపమే. దేహం విడిచిపెడితే బుద్ధి స్వరూపమే. ఆ బుద్ధి స్వరూపము మనకు అభౌతికం, భౌతికం కాదు, విషయ జీవితం కాదు, విషయ స్వరూపం కాదు. ఇంకా మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా బుద్ధి పనిచేస్తూ ఆ పని చేయాలి. బుద్ధి పని చేయకుండా ఆ పని మనం చేయలేము. అదేవిధంగా బుద్ధిని పనిచేస్తూ అది పని చేయాలి. కనుక ఇప్పుడు బుద్ధిని పాడు చేసుకుంటూ అది పని చెడుగా ప్రవర్తిస్తున్నామంటే బుద్ధిని పాడు చేసుకుంటూ ప్రవర్తిస్తున్నాం అన్నమాట. సరిగా చేస్తున్నామంటే బుద్ధిని బాగు చేసుకుంటూ చేస్తున్నాం. దీనికి పోలిక ఎంతవరకు ఉంటుందంటే, ఎంత దాకా ఉండాలి అంటే, ఇందాక యుద్ధ శబ్దాన్ని ఏంటి చెప్పారు అంటే, అదేపటికి తాను చెలించకుండగా సృష్టి ఎట్లా చెప్పిందో అట్లా తన జీవితాన్ని తీసుకోవడం, ఇది యుద్ధం. ఇది సృష్టి చెప్పింది. కనుక ధర్మ యుద్ధం అనివార్యం అంటే తప్పదు, నివారణ చేయడానికి కాదన్నమాట. సృష్టి అంటేనే అర్థం అది. దీని మీద చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. సృష్టికి చాలా విశేషాలు చెప్పుకుంటున్నాము మఠంలో. అందువల్ల ఇప్పుడు ఎట్లా ఉంది, పాండవులు కౌరవ కథలలో ఇప్పుడు పాండవ పాలన అన్న అంశం వచ్చింది. ఏం పాలన అంశం వచ్చిందంటే, పాండవులని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించి ఆ రాజ్యము వాళ్ళే పాలించాలి అని కృష్ణుని యొక్క విశేషం. ఇది మనం కేవలం కథగా తీసుకొని వాళ్ళకి రాజ్యం ఉంది, ఇంత విస్తీర్ణమైన రాజ్యం ఉంది, ఆ రాజ్యం వాళ్ళకని ఇంత భౌతిక అర్థం కాదు. పాండవ శబ్దానికి ప్రవర్తనాత్మకమైనటువంటి వాడు, వివేక ఆ మాట తర్వాత చిత్రంలో వస్తుంది. వివేకంతో ప్రవర్తించే వాళ్ళని కాపాడి, వాళ్ళ వివేకాన్ని కాపాడి అట్లాగే ప్రవర్తింపచేయాలి. ఇది వాళ్ళ పాలన. అవునా? కనుక పాండవ పాలన యుద్ధ రచనయన. పాండవ పాలన అంటే యుద్ధం రచన చేస్తున్నాడు. యుద్ధం అంటే తాను చెలించకుండా సృష్టి ఎట్లా తను నిర్దేశించిందో అట్లాగే తాను తన గురించి తన ధారణ చేయాలి. యుద్ధమే చేస్తున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు, ఊరికినే కూర్చున్నాడు, దేశమా తిరుగుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు? ఈ పని కాదు, ఏం చేసామని కాదు. ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు సామెత ఉంటుంది, ఇట్ మ్యాటర్స్ నాట్ వెదర్ యూ విన్ ఆర్ లూస్, వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ యూ ప్లే ది గేమ్. నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటి విశేషం, ఎట్లా ఆచరిస్తున్నావు అనేది కానీ ఏం చేస్తున్నావు అని అర్థం కాదు. ఏం చేసినావంటే మనతో రావట్లేదు, ఎట్లా చేసావో మనతో పాటు వస్తుంది అని ఈ విధంగా దీన్ని పాలన చేయాలి. పాండవ పాలన యుద్ధ రచనయన, ధర్మ పాలన చేసే ఘన మాధవలీల. ఆ మాధవలీల శబ్దానికి మనం పేర్లన్నీ ఓనుకుంటాం, కానీ లోకంలో చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. తత్వశాస్త్రంలో అందులో విశేషించి హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటి ఎక్కడుందంటే సంస్కృత భాషలోనే ఉంది. ఆ సంస్కృత భాష ప్రతిదీ కూడా బాగా నిర్వచనం చేసి మాట్లాడుతుంది. మనం ఏదైనా కదులుతుంటే కూడా నిర్వచనం చేసి మాట్లాడుతుంది. అట్లా అది ఎందుకు మాట్లాడుతుందంటే, ఇప్పుడు మనం కదిలాము అంటే మనం గుర్తించాల్సింది ఏమిటంటే, కదిలామంటే లోపల మనస్సు కదిలింది అన్నమాట. మనస్సు కదిలిందంటే మనస్సు ఏమిటి? మరి అభౌతికమైనటువంటి స్వరూపం. బుద్ధి కదిలిందన్నమాట, తెలివి కదిలిందన్నమాట.
అప్పుడు ఆ నేను అనేటటువంటి స్వరూపము. మరి మనమందరం కూడా సృష్టిలో అంశంగా ఉన్నాం. సృష్టి అంటే ఉనికి. ఉనికి అనేటటువంటి అంశం మనకు. అంశంలో మనం ఉన్నాం అన్నమాట. ఉనికిని కాపాడుకోకపోతే, తాను ఉనికి స్వరూపుడై తన ఉనికిని కాపాడుకోకపోతే, గట్టిగా ఇప్పుడు మరి మనుషుల్ని అడిగితే ఏమంటే ఎట్లా ఉన్నారంటే ఏదో ఉన్నాం బతకలేక చావలేక అని అంటే ఉనికిని సంశయాత్మకంగా చేసుకోవటం అనేటటువంటిది. అందువల్ల మనం అట్లా ఉంటాం కనుకనే ఏం చేస్తుంది, మాధవ శబ్దం మాధవ. మా అంటే కొలత అని, మా తీతి మా. ధవ అంటే కంపని అని, అవునా, కంపింప చేయటం అన్నమాట. అంటే మన కొలతల్ని కంపింపజేస్తుంది. లోకంలో మనం ప్రవర్తిస్తూ ఉంటే మనం ఇది సత్యమని మనం కోల్చుకుంటూ ఇది ఇట్లాగే ఇది ఇట్లాగే ఇది ఇట్లాగే అనుకుంటూ ఉంటే దాన్ని కంపింపజేస్తుంది. ఎందుకంటే అది కాదు కదా. సృష్టి ఎట్లాగైతే కాంతాన్ని మనం చేస్తుంటే సృష్టి కంపింపజేస్తుందో ఆ కంపింపు చేయటమే మాధవ స్వరూపం. ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే. సృష్టి అన్నా, దైవం అన్నా, మరి నేను అన్నా ఒకటే అర్థం. ఇన్ని రూపాలు లేరు. దేవుడి కోసం ఎక్కడికో పరిగెత్తేది కాదు. ఏ వైకుంఠం అన్నా తన దగ్గరే, కైలాసం అన్నా తన దగ్గరే, విష్ణువు అన్నా తన దగ్గరే, ఎన్ని దేవతలు చెప్పినా తన దగ్గరే, ఎన్ని దెయ్యాలు చెప్పినా మన దగ్గరే ఉంది, ఎన్ని దోషాలు చెప్పినా మన దగ్గరే ఉన్నాయి. అవునన్నా తన దగ్గరే ఉంది, కాదన్నా తన దగ్గరే ఉంది, ముక్తి అన్నా తన దగ్గరే ఉంది, బంధం అన్నా తన దగ్గరే ఉంది. దాన్ని అంత స్పష్టంగా తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం తనకు ఉన్నదన్నమాట. అందువల్ల ఏమంటున్నారు, ముందు ఆ పోలికని అంటే మాధవుడు కంపింప చేయడం ఎందుకు చెప్తున్నాడంటే ఆ తర్వాత చరణం చూపిస్తుంది. ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణ కౌరవము కనగా సాధకునికి. సాధకుడు ముందుకు పోదాం అనుకున్నవాడు గుర్తించవలసింది ఏమిటంటే ప్రవృత్తి స్వేచ్ఛగా పనిచేయటం అనేటువంటి కర్మాచరణ తనకు కౌరవం అవుతుంది. చేయటం అంటే చేయటం. ఇంగ్లీష్లో ఈ రోజులు ఎట్లా ఉంటారంటే బెగ్ బారో ఆర్ స్టిల్ బట్ డూ ది జాబ్. బెగ్ అంటే ఇట్లా అడుక్కుని తీసుకురా, అడుక్కున్నది, లేకపోతే అప్పు తీసుకురా, లేకపోతే అప్పు ఎగ్గొట్టు, అప్పులు చేసి ఎగ్గొట్టు, లేకపోతే దొంగిలించు, ఏమైనా చేయి, పని పూర్తి చేయి అనేది లోక పేరు. పని ఏమైనా సరే దాని జోలికే పోకు, నిన్ను రక్షించుకో అనేటటువంటిది. నేను రక్షించుకునేటట్టుగా ఎట్లా చేస్తావు. అందుకని ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణ కౌరవము కనక సాధకునికి. వివేక వృత్తి నీల కర్మాచరణము పాండవము ఘనముగా బుద్ధికి. బుద్ధికి వివేకంతో పని ఆచరించడం అనేటటువంటిది పాండవం. ఈ తేడా గుర్తించాలి. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే శాస్త్రాన్ని పరిశోధించి నిగ్గుగా మనం ఏమి గ్రహించాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అక్కడ దేన్ని ధారణగా పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు ధారణగా పెట్టుకుని చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది మనం ఇంతవరకు ఎన్ని జన్మలు గడిచినాయో ఆ చేసిన పనులు ఏవి మన ధారణకి రాలే, నిలుపుకోలేకపోయినాం, కానీ దానికోసమే పనిచేస్తున్నాం. అవునా, ఇది అట్లా కాదు. అక్కడ నిలుపుకోగలిగిన అంశాన్ని నిలుపుకుంటూ ఇట్లా కనబడేట్టు కూర్చోమ్మా, కనపడేట్టు కూర్చో, అటు అతడు వెనకాల వెనకాల ఎక్కడ నిలుపుకునే అంశాన్ని నిలుపుకొని పంచి ఏం చేసినా సరే, శ్వాస పీల్చినా శ్వాస విడిచినా కూడా తన్ని ఎట్లా నిలుపుకుంటాడో తన ధారణ అంటే నేను అన్న అంశము శుద్ధంగా ఎట్లా నిలుపుకుంటాడో అది తన ధారణ చేయటం. ధారణ అంటే తెలుస్తుందిగా, ధారణ ధరించుట అనమాట. ఎక్కడ అభౌతికంగా బుద్ధిలో తన ఉనికిని తన గ్రహింపును ఎట్లా నిలుపుకుంటాడో అట్లా పనిచేయటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అట్లా పనిచేయటానికి చేయకపోతే కంపింపచేసి ఎన్ని 84 లక్షల జీవరాశుల గర్భాల్లో మనం అదే అనుకుంటే అది కాదని కంపింపచేసి మనని
తన స్వరూపాన్ని ఇచ్చేది, దాన్ని విధించింది సృష్టి. ఇప్పుడు అది చేస్తుంది. సృష్టి అట్లాగే చేస్తుంది. అట్లా చేసే అంశాన్ని మాధవ శబ్దం చెప్పి మా యూట్యూబ్లో కర్మ సృష్టి అని ఒక వీడియో ఉంది. దానిలో చూపిస్తారు అన్నమాట. దేవతల స్వరూపాలన్నీ తన దగ్గర నేను అనే అంశంలో ఉంటాయి. ఎట్లాగో అది చూపించి దాన్ని ఎట్లా కాకపోతే కానట్లుగా దాన్ని వ్యతిరేకించి మనం ప్రవర్తిస్తే ఏమవుతామో, అయితే ఎట్లా అవుతుంది అనేది ఒక వీడియోలోనే చూపించుకున్నాను. ఎంతో 15 నిమిషాలు 16 నిమిషాలు వస్తుంది, చిన్న వీడియోనే, కానీ విశేషంగా ఉంటుంది. అది మన జీవితం యొక్క నిగ్గు, అదే భారతం. అవునా? అది ఇప్పుడు మాధవు వెలుగు రాజ్యమనగా అప్రతిహతమది సాధన ధర్మమన. మాధవ వెలుగు అంటే ఏమిటి? మనం ప్రవర్తిస్తూ ఉంటే, దోషంగా ఉంటే వెంటనే మనని కంపింప చేయడంలో మనకి తెలుస్తోంది. ఎట్లా ఉంటుందంటే, వీ కెన్ రీడ్ ఇట్ ఇన్ అవర్ బ్రెయిన్. మన మెదడులో తరంగము రూపంలో మనం దాన్ని గ్రహిస్తున్నాం. అయినప్పటికీ లోపల తెలుస్తున్నప్పటికీ తెలియనట్టుగా ప్రవర్తిస్తే, గుడ్డివాళ్ళలాగా ప్రవర్తిస్తే ఎట్లాగూ అంటుంది లోకం. తెలుస్తున్నది అన్నమాట. ఎట్లా తెలుస్తుంది? బాధగా తెలుస్తుంది. లేదు, మన లోకంలో ఏమంటారంటే, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందంటే, దైవానికి ఇంకేం బుద్ధి లేదు, నువ్వు ఏమంటున్నావో చూసుకొని అది కాదని తలంచడం, దైవం కలిసి అట్లా కొలతగా వెళ్ళటం లేదు. ఎట్లా ఉంటుందంటే, తెర ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. దాని మీద సినిమా వేస్తే ఏం చూపిస్తుంది? పరిగెత్తినట్టు చూపిస్తుంది, నిలబడితే నిలబడినట్టు చూపిస్తుంది, కత్తి పోటు కొట్టుకుంటుంటే ఏడిచినట్టు చూపిస్తుంది, నవ్వినట్టు చూపిస్తుంది. అదేం చూస్తుంది? అటెందుకు చేస్తావు నువ్వు అని తెరని అడిగితే తెర ఏమంటుంది? నువ్వు చేసింది నేను చూపించా. ఎట్లా చూపించాను? ఒక నిశ్చలమైన తెర మీద వేసి చూపించా. అట్లాగే మన ప్రవర్తన అంతా కూడా తన నిశ్చలమైనటువంటి నేను అన్న అనుభూతిని ఇస్తూ ఆ తెర మీద చూపిస్తుంది. అప్పుడు మనకే తెలుస్తుంది. ఇది మనకు ఎక్కడ తెలుస్తుందంటే, అప్పుడప్పుడు నేను తప్పు చేశా, నాకే తెలుస్తోంది అని ఎప్పుడు తెలుస్తుంది? అట్లా అనుకున్నప్పుడు మనకి ఎక్కడ తెలుస్తుందో అట్లాగే అనమాట. మనకు తప్పులు ఎట్లా చేస్తామంటే, తెలిసి చేస్తాం కొన్ని, తెలియకుండా చేస్తాం చాలా. తెలిసి చేసినప్పుడు మనకు ఏమొస్తుంది? పోల్చుకోవడానికి, తెలియక చేసిన తప్పును పోల్చుకోవడానికి తెలిసి చేసిన తప్పుతో మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నిదర్శనగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో ఎంత నిదర్శనంగా కనిపిస్తూ, అది కాకుండా ఎట్లా ఉంటుంది? మనం కొంచెం దాటి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ తప్పులోనే అవతల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. మన తప్పు మనకు తెలియకపోయినా అవతల వాడు తప్పు చేస్తుంటే కూడా తప్పు చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. అంటే తప్పుల యొక్క ఈ పోలిక మనకు లోకంలో బాగా తెలుస్తూ ఉంటుంది. మనం గుడ్డి వాళ్ళం కాదు, మనం గుర్తించిన వాళ్ళం కాదు. అది ఈ విషయంలో గుర్తిస్తున్నాం కదా, తన దాకా వస్తే గుర్తించడం లేదు. అందుకని ఇక్కడ సాధన వెలుగు అంటున్నారు. మాధవ వెలుగు రాజ్యమనగా అది వెలుగు. రాజ్యం అంటే వెలుగు అని చెప్పుడు. మనకు మాధవుడు ఎట్లా కంపింపజేస్తున్నాడో ఇది మనకు రాజ్యం. ఈ రాజ్యంలో జీవించాలి. పాలించేది ఎవరు? మాధవుడు. ఎవరు పాలన చేస్తున్న పాలన అంటే పాలన రక్షణే. ఎవరు రక్షిస్తున్నారు? మన తప్పుల్ని మనకే తెలిసేటట్లుగా. అయితే ఎట్లా తెలుస్తుంది? తప్పుని బయట రూపంలో తెలిస్తే ఏం చేస్తామంటే, బయట సవరించి తను రక్షించుకోవాలనుకుంటాడు. అట్లా కాదు, అది ఎట్లా చూపించట్లే, తన గ్రహింపులో తప్పుగా చూపిస్తారు. ఈ మాటని మనకు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 11వ శ్లోకంలో స్వామి చెప్తారు. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. నేను ఎక్కడుండి దాన్ని మేము సవరిస్తానంటే ఆత్మభావస్థ అంటే నేను అని మనం ఎక్కడ గుర్తించుకుంటున్నామో అక్కడే ఉన్నాను నేను ఎక్కడ గుర్తించుకుంటున్నామో అక్కడే ఆత్మభావ స్థ అంటే దానిలో ఉండి, ఆత్మభావే సతి తిష్టతీతి ఆత్మభావస్థ. ఆత్మభావంలోనే ఉండి ఆత్మభావస్థ భాస్వత జ్ఞానదీపేన, జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నారు కనుకే మనం తప్పు చేస్తే మనం తప్పు చేసామని మనకే తెలుస్తుంది. ఒకవేళ మన దగ్గర గుర్తించకపోయినప్పటికీ, అంటే మసక
ఆ మసకలో మనం గుర్తించకపోయినప్పటికీ ఇంకోటి తప్పు చేస్తే మనకు తెలుస్తుంది. ఒకటి తప్పు చేస్తే దండించాలని కూడా మనకు తెలుస్తుంది. తప్పు చేస్తే మన పిల్లలు తప్పు చేస్తే దండించావు, కానీ తను తప్పు చేస్తే ఎవరు దండించాలి? ఇప్పుడు అదినే తెలియాలి కదా. అయినా ఈ తప్పు ఒప్పు, తప్పుకు దండన, ఒప్పుకి ప్రశంస అని ఇట్లా మనం కల్పించుకుంటున్నాం. అది లోకంలో నేర్చుకున్నామా లేక లోపల స్వామి వెలిగించిన వెలుగులో నేర్చుకున్నామా? భాస్వత జ్ఞానదీపేన, జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ అంటారు. భాస్వత అంటే వెలిగించడం, జ్ఞానదీపేన లోపల ఉండి ఆత్మభావంలో ఉండి జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపేన వెలిగించుకుంటూ కూడా అంటే అహం అజ్ఞానజం తమః నాశయామి అంటారు. అజ్ఞానం వల్ల కలిగినటువంటి తమస్సును, చీకటిని నేను నాశనం చేయిస్తా. నేను చేస్తా కాదు, నీ చేతనే చేయిస్తా. అసలు ఆ వాక్యం ఎంత గొప్పగా ఉంటుంది. అసలు స్వామి హరి చాటులో వేసుకున్నాం. హరి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. మనం ఎట్లా చేస్తున్నాం? మన పిల్లలు ఉంటే కూడా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు ఉంటుండగానే వాళ్ళు దిద్దడం కోసం మనం ఎట్లా ప్రవర్తిస్తుంటామో, ఇది మనం ఎక్కడ నేర్చుకున్నాం? ఇది ఎవరు చెప్పారు మనకు? లోపల ఉన్న దీన్ని అధిష్టానం అంటారు. అధిష్టానం అంటే ధారణగా మనలో ఉన్నది ఏదో ధారణగా ఏముంది? నేనే తన ఉనికే తనకు ధారణ. మనం చెప్పుకుంటున్నాం, తన ఉనికే తన ధారణగా ఉంది కనుకనే ఆ ఒక్క చిన్న ధర్మాన్ని గుర్తించకపోయినప్పుడు కూడా మన దగ్గర ఉంది. గుర్తించకుండా కూడా దాన్ని ప్రవర్తిస్తున్నాం, చేస్తున్నాం కనుకనే 84 లక్షల జీవరాశుల గర్భాలు దాటి ఈ రోజున మానవ జన్మలో ఈరోజు కూర్చున్నాం అనమాట. అంటే మనం ఏం తపస్సు చేసి ఈ మానవ జన్మ సాధించామని ప్రశ్న వేస్తే కూడా చెప్పలేనటువంటి మనం చేసిన తపస్సు ఏమిటంటే తన గుర్తింపును నిలుపుకుంటానికే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే లోకంలో ఎట్లా ఉంటుంది? దీన్ని స్వార్థం అంటారు. తన కోసం అని చేస్తున్నాడు. ఆ తన కోసం అంటే ఈ దేహం కోసం, దైహిక జీవితం కోసం అనుకున్న భావన అది తప్పుగా అయితే అది తప్పుగా ఒక లెక్క, ఒక పక్షం లెక్క. అయితే అది అట్లా అయినప్పుడు కూడా తన కోసమేగా. అది విడిచిపెట్టేది నిలబెట్టే నేను. ఇప్పుడు అక్కడ స్వార్థం అనే వచ్చినప్పుడు నిలబెట్టుకునే నేను స్వార్థం అందామా, మరి పోగొట్టుకుని విడిచిపెట్టేటటువంటి నేను అందామా, స్వార్థం అందామా అన్న తేడా మనం గుర్తించకపోయినప్పుడు కూడా రెండు పక్షాలు చేసి విడిచిపెట్టే నేను చేత విడిపింప చేసి తన స్వరూపాన్ని నిలిపేటట్టుగా చేస్తుంది. ఇది అయితే మనకి ఎట్లా ఉంటుంది? అది అయ్యో నా విషయాలన్నీ పోతున్నాయి, నా విషయాలు పోతున్నాయి అంటాడు. అవి పోయి ఇన్ని విషయాలు పోయినప్పుడు కూడా, ఇంత జీవితం గడిచిపోయినప్పుడు కూడా అది లేదు అన్న దిగులు లేకుండా మనం ముందుకు పోతున్నాం. అది కూడా గుర్తించాలి మనం. అర్థమవుతుంది కదా? గతం అయిపోయింది. ఒకప్పుడు మోహం చేత ఎన్నో కావాలి, సత్యం అని కొలిచాం. ఇప్పుడు అది లేదు. మన దిగులు లేదు కూడా దిగులు లేదు. ఇన్ని జన్మల్లో మరి తల్లిదండ్రులైనారు, కొడుకులైనారు, భార్యలైనారు, భర్తలైనారు, పుత్రులైనారు, వాళ్ళందరూ పోయినారు. నేను కూడా పోయింది. ఆ దేహమే నేను అనుకున్నా, నేను కూడా పోయింది. దేహాలు పోయినాయి, జీవితం అంతా పోయింది. అంతా పోతే ఒక్కసారి మనం వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? దాన్ని అంతా కప్పిపుచ్చినట్టుగా, మ్యూటింగ్ అంటారు. మ్యూట్ చేసేసి కప్పిపుచ్చినట్టుగా చేసి ప్రవర్తిస్తున్నాం. చాలా తప్పు. ఇది మనం చేసే తప్పు ఇది. అందుకనే మాధవ వెలుగు రాజ్యం అనగా మాధవుడు వెలిగిస్తున్నాడు, మనని కంపింప చేయటం అనేటటువంటి వెలిగిస్తున్నాడు. ఇది మనకు రాజ్యం, ఇది మనకు వెలుగు. ఇది అప్రతిహతం, దీన్ని ఎవరు తప్పించలేరు. అప్రతిహతం అది సాధన ధర్మం ఇది సాధన ధర్మం. సాధనలో ధారణ చేయగలరు. ధర్మం ఉంటేనే ధారణ చేయాలి. ధారణ శక్యమైతే ధర్మ, ధరించడానికి సామర్థ్యమైనటువంటి మనకు చూడండి, అన్నిటిని వదిలేసి నిలుపుకోగలిగినటువంటి ధర్మంగా ధారణ చేయడానికి శక్యంగా ఉన్నది ప్రతి ప్రాణి కూడా. అవతల ఎంత గొప్ప విషయాల్లో ప్రవర్తించినప్పుడు దాన్ని ధారణ చేయలేక, ఇది ధారణ చేయడానికి శక్యమై ఉంది కనుక మనది ఇప్పుడు ధర్మ జీవితమే. అక్కడ విశేషం ఏంటంటే కార్యరూపంలో ధర్మ జీవితమే జరుగుతుంది. ఎవరి వల్ల? మాధవుని వల్ల, సృష్టి యొక్క దయ వల్ల. కానీ మనం ఏం చేస్తున్నాం? అధర్మ జీవితాన్ని చేస్తున్నాం. ఎందుకంటే మనం గుర్తించట్లేదు కనుక. గుర్తించి ధరించటం లేదు. గుర్తించి ధరించినందువల్ల అధర్మం జీవితం అయిపోయింది. కానీ గుర్తించడం మరి ఎట్లా ప్రవర్తించినప్పుడు వేరే ఉపాయం లేదు కనుక, సృష్టి ఎట్లా రచించిందో అట్లాగే మనం ప్రవర్తించాలి కనుక
ధర్మ జీవితం అవుతుంది. చిన్న ఉదాహరణ చూడండి. తరగతి పిల్లవాడు ఉన్నాడు, వాడు ఠలాయించి చదువుతున్నాడు, వాడు సరిగ్గా చదవటం లేవాడు. చదవకపోయినప్పుడు కూడా ఇప్పుడు వాడిని ఏమనాలి? ఇప్పుడు 7వ తరగతిలో ఉన్నాడు, వాడు ఏమన్నా 7వ తరగతి విద్యార్థి అనే అనాలి. వాడు ఆ అంటలు ఎట్లా ఉంటుందంటే 7వ తరగతి విద్యార్థి అంటే 7వ తరగతి విద్యార్థిలాగా ఉన్నవాళ్ళే చూసుకోమని అంతే అర్థం ఉంటుంది. కానీ 7వ తరగతిలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఇప్పుడు ఠలాయించి తిరుగుతున్నాడు. అట్లే మనం ఠలాయించి తిరిగినప్పుడు కూడా మన 7వ తరగతి విద్యార్థియే. స్కూల్ బడి వదిలిపెట్టేదాకా వాడిని విద్యార్థి అని అంటాం. అయితే ఆ బడిని వదిలిపెట్టేసి తిరగవచ్చు, కానీ సృష్టిని వదిలిపెట్టి మనం తిరగలేక, సృష్టి రచించింది విడిచిపెట్టి మనం తిరగలేక, అందువల్ల మనం ఎట్లా బతకాలనేటటువంటి దాని మీద అందుకనే అప్రతిహతమది సాధన ధర్మమన స్వేచ్ఛావృత్తికి ధర్మపాలనకును నడుమ ధర్మయుద్ధం అనివార్యం. స్వేచ్ఛావృత్తికి ధర్మపాలన. ఇప్పుడు మనం ఇంతవరకు జరిగింది కూడా స్వేచ్ఛావృత్తికి ధర్మపాలన. ఇది స్వేచ్ఛావృత్తి అంటే ఆయా యూనిలో కుక్కగానో మరి ఇందాక చెప్పినట్టుగా గుర్రంగానో, ఆ గుర్రానికి స్వేచ్ఛగా మనం బతికాం. కానీ నేను గుర్రానికి స్వేచ్ఛగా బతికి నేను ఉన్నాను అనుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమైంది? దాన్ని స్వేచ్ఛ రాలే. అది ఎట్లాగో ఈరోజు మనం గుర్తించి ప్రవర్తించడానికి కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామో చేసిన ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఈ లౌకికంగా స్వేచ్ఛ కోసం బతుకుతున్నాం. మనం స్వేచ్ఛావృత్తికి ధర్మపాలనకును, ధర్మపాలన అంటే ఏమిటి? తాను ధరించగలిగింది దాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది పోయింది ఇందాక, దాన్ని వదిలేసాము. నేను ఉండగలిగింది దాన్ని రక్షించగలిగింది, నేను ధారణ చేయగలిగింది నేనున్నాను, దీన్ని రక్షించుకుంటున్నాను. అయితే ఇది ఎట్లా కావాలి? తెలివితో కావాలి. స్వేచ్ఛావృత్తికి ధర్మపాలనకును నడుమ ధర్మయుద్ధము అనివార్యం. ఈ ధర్మయుద్ధం అంటే ధారణ ఏం చేస్తున్నా, ధారణ ఏం చేయగలను, ధారణగా ఏం తీసుకుంటున్నాను, ధారణగా ఏం తీసుకుంటున్నా, ఇది ధర్మయుద్ధం. అవునా? మళ్ళీ ఒకసారి బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. యుద్ధం అంటే పొడుచుని చంపడం కాదు, ఇంకోటి పొడుచుకొని చంపడం కాదు. తన స్వేచ్ఛ వృత్తిని పొడిచి తాను నిలబడటం, తాను చెలించకుండా ఎట్లా ఉంటాడో తీసుకోవడం. అట్లా చెప్పారు. పొడిచి చంపడం అని కూడా చెప్పలేదు. తాను చెలించకుండా సృష్టి ఎట్లా రచించిందో చెలించకుండా అట్లా తీసుకోవడం అని అన్నాడు. అంతే. పదముడి సంప్రహార, హార శబ్దానికి హరణి అంటే తీసుకోవడం. అంతే. చెప్పే తీరు ఎంత మృదువుగా ఉంది చూడండి. అసలు యుద్ధం అంటే మనకి ఎట్లా అర్థం ఉంటుంది? పొడుచుని చంపుకోవడం లాగా ఉంది. ఇది చెప్పేది ఎట్లా ఉంది? చాలా మృదువుగా ఉంది. చాలా మృదువుగానే చెప్పి మనం సవరించడానికి ప్రయత్నం చేస్తుంది శాస్త్రం. అందువల్ల ఇప్పుడు ఏమంటారు? అయితే ఇప్పుడు ఏం ఆచరించాలంటే జీవన పాలన సాధన పాలనగా. అంటే ఇప్పుడు ఏమొస్తుందంటే, అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా చేసి సాధించాలంటే ఏమీ కాదు. జీవన పాలన అంటే, జీవనం అంటే లౌకికంగా అనుకుందాం. మనం బయట పని ఏం చేస్తున్నామో ఆ పనిలో తన్ని ఎట్లా రక్షించుకుంటున్నాడు చూస్తే చాలు. అంతే. జీవన పాలన సాధన పాలన. దీనికంటే వేరుగా ఇంకోటి ఏదో సాధన చేయాలనుకోవద్దు. దానికి మాట చెప్పుకుంటా ఎట్లా ఉంటుందంటే, హిమాలయాల్లో పోయి తపస్సు చేయాలనుకుంటాడు. అదే గొప్ప తపస్సు అనుకుంటాడు. చిన్న ప్రశ్న వేసుకుంటే, తపస్సు హిమాలయాల్లో జరుగుతుందా, బుద్ధిలో జరుగుతుందా? అంతేనా? మరి ఈ బుద్ధి చెడగొట్టుకుని హిమాలయాలు పోతే మాత్రం ఒకటి వస్తుందా? చెడగొట్టుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు తాను ఎక్కడ తప్పుగా ప్రవర్తించాడో అక్కడ తాను మళ్ళీ సవరించుకుని అక్కడ బ్రతికి దాన్ని ఆచరించి చూసుకోవాలి. ఇది మన పని. ఈ లోకంలో బతుకుతూ ఇదంతా కూడా సత్యమని ఎట్లా తీయించాడో దీనిలో ఒక్కటి కూడా సత్యమైంది లేదు. అనిత్యం అసుఖం లోకం ఇవం ప్రాప్యం భజస్వమ. అనిత్యము అసుఖం అని తాను ఏ పనులు చేశాడు ఇదివరకు, ఆయా పనులలో దాన్ని ఎట్లా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో అవన్నీ కూడా ఆ బుద్ధి అంతా అక్కడే సవరించుకో. అదే చేసినవి ప్రవర్తించిన దానిలో ఏం తప్పు చేశావో ఆ తప్పుని అక్కడే దిద్దుకొని బయటపడ్డాను అనుకొని రా. అంతే జీవితం. అది తపస్సు అంటే తప్పింపచేయడం, ఎండగొట్టడం అనమాట. ఆ బుద్ధిని ఎండగొట్టాడు. ఇప్పుడు తాను ఏ బుద్ధితో ఉన్నాడు? దాన్ని విడిచినటువంటి బుద్ధితో ఉన్నా. బుద్ధిని విడిచిపెట్టా అంటే ఆ బుద్ధిని విడిచిపెట్టి బుద్ధిని శుద్ధి చేసుకున్నా. అప్పుడు
శుద్ధి చేసిన బుద్ధితో దేహం విడిచిపెట్టిపోతాడు. ఎందుకు? శుద్ధి చేసిన బుద్ధితో ఆ విషయాన్ని విడిచిపెట్టిపోతాడు. ఆ తర్వాత దేహం విడిచిపెట్టుకున్నది. దేహం విడిచిపెట్టుకుంటుంది, ఆలోచించద్దు. ఆ తర్వాత మోక్షం వస్తుందా, బంధం వస్తుందా, ఏం ఆలోచించద్దు. దేవుడి దగ్గర పోతాను, దెయ్యాలి దగ్గర పోతాను, ఏం ఆలోచించద్దు. నువ్వు ఏం చేస్తున్నావో, అక్కడ ఎట్లా చేస్తున్నావో అది నిలబడి గుర్తించి అక్కడ ధారణ. నన్ను నేనట్లా నిలబెట్టుకున్నా, అంతేగాని పనినట్లా నిలబెట్టుకున్నా కూడా కాదు. అక్కడ చూడండి, తను తాను నిలబెట్టుకుంటే తనే పనిచేస్తాడు కనుక నిలబెట్టుకున్న స్వరూపం ఆచరిస్తే నిలబడి ఉంటుంది ఆ పని కూడా. తను తాను చూసుకోకుండా చేసినప్పుడు తను చెడిపెట్టినాడు కనుక అది చెడింది. మా దగ్గర బడి పిల్లలు చదువుకుంటే కూడా వాడికి చెప్పాం, ఇంత ఇంత విశేషం చిన్న చిన్న మాటలతో బలపం రాస్తున్న బలపం విరిగిందంటే నీ బుద్ధి విరిగిందన్నమాట. బుద్ధి విరిగితే బలపం విరుగుతుంది, లేకపోతే విరగదు. విరగటానికి దానికి అంత హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, అంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అంటే ఇప్పుడు పసిపిల్లలకి ఎంత బాగా అర్థమవుతుంది ఇది కూడా. మరి పుస్తకాలు చిరిగినాయంటే చేతిలో కత్తులు ఉన్నాయని అంటుంటారు, లేకపోతే పుస్తకం తిరుగుతుంది. ఇటువంటివి చాలా చిన్న విషయాల్లో వాళ్ళకి పసిపిల్లలకు చెప్పచ్చు బాగా. అది చెప్పడం చేత కావాలి మనకు. మనం స్వేచ్ఛగా బతుకుతాం, వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తారు. దీనిలో కూడా ఇంకా ఎట్లా ఉంటుందంటే, మనం స్వేచ్ఛగా పిల్లల్ని పుట్టించాం, వాళ్ళని ట్రై చేస్తున్నాం. ఇటీవల కొన్ని వీడియోస్ కూడా వస్తాయి రాబో కాలంలో. ఎట్లా ఉంటుందంటే, మరి పెళ్లి చేసుకున్న తర్వాత స్వేచ్ఛగా ప్రవర్తించి కామ ఆవేశంతో ప్రవర్తించి పిల్లల్ని పుట్టిస్తే తన ఆవేశానికి గురి అయిపోయి ఆ జీవుడు ఏం కావాలి? ఆ జీవుడిని పాడు చేయడానికి ఎవడిచ్చాడు? పుత్రోత్పాదనే కానీ ఆవేశం సృష్టిలో లేదు. పుత్రోత్పాదనకు ఆ ఉపాయం ఉన్నదేమో కానీ ఆవేశానికి లేదు. ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళేమో ఆవేశంలో చేసి వాడిని నలిపి పిసిగి పాడు చేసి మా పిల్లవాడు చెడిపోతున్నాడు అంటే చెడిపోక ఏం చేస్తాడు? జరుగుతుంది స్పష్టం. పోయిన ఆదివారం కావాలను సామాన్యుడు సమాన బోధ అని ఆదివారం పొద్దున 11 గంటలకి వస్తుంది. దానిలో చాలా చక్కగా చెప్పుకున్నాం అనమాట. చెప్పుకొని ఎట్లా పిల్లల్ని కంటం అంటే ఎట్టా కాదు. మా పిల్లవాడు కంటే మా పిల్లవాడే రావాలి, ఆడపిల్ల అంటే ఆడపిల్లే రావాలి. లాటరీ టికెట్ కాదు, లాటరీ టికెట్ కాదమ్మా. గుడ్డిగా ప్రవర్తించడం కాదు. అందువల్ల ఎట్ట రావాలి, వాడు ఎట్ట బతకాలి ఎట్టగే బతకాలి. ఆ బతికించడానికి తల్లి సంస్కారం, తండ్రి సంస్కారం ఎట్లా ఉండాలంటే అది చివరికి ఎంత దాకా చెప్పుకున్నామంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భాధానమే ప్రక్రియ, అంతేగాని కామావేశంలో తృప్తి కాదు. గర్భము ఆదానం తీసుకోవటం, ఆదానం అంటే తీసుకోవటం, ఇచ్చుట తీసుకోవటం. ఎట్లా ఉండాలంటే పిల్లవాడిని కన్న తర్వాత తండ్రి పిల్లవాడిని ఎత్తుకొని మా తల్లికి ఎట్లా ఇస్తాడు? కామావేశం లేదు అక్కడ. అట్లా ఇవ్వు గర్భాన్ని. అర్థం అట్లా ఇవ్వాలి. అది అప్పుడు తను తాను శుద్ధి చేసుకుంటాడు. ఇది జీవన పాలన, సాధన పాలనగా. ఇదివరకు ఏం చేస్తున్నావు అదే చెయ్యి. అది ఎట్లా చేసావు? ఇదివరకు నిన్ను పాడు చేసుకున్నట్టు చేసావు, ఇప్పుడు నిన్ను ఉద్ధరించుకునేటట్టుగా ఎట్లా చేస్తావో చేస్తూ తెలుస్తుంది. లోకంలో చెడిపోయే వాళ్ళందరూ కూడా చెడిపోతున్నారు. చెడిపోవడం అంటే ఎట్లా ఉంటుందో మనకు వీడియో. బాగుపడేవాడిని కూడా బాగుపడిపోవడం అంటే ఎట్లా ఉంటుందో వాడు చేసే పనులన్నీ మనం అది కూడా వీడియోని. అది ఆ దృష్టితో చూడకుండా చెడిపోవడానికి అవసరం ఉంది కనుక, అంటే దృష్టిని బాగా మార్చుకుంటూ చేస్తూ ఉంటుంటే బయట లోకము మనకు మంచి హితవుగానే ఉంటుంది, తన దగ్గర హితవుగా ఉంటుంది. శాస్త్రం యొక్క విలువ మనకు అర్థమవుతుంది, చాలా గొప్పగా ఉంటుంది. అసలు మన జీవితం ఎట్లా ఉందంటే కళ్ళు మూసుకుని బతుకుతున్నట్టుగా, కళ్ళు గంతలు కట్టుకుని బతికినట్టుగా ఉంటుంది. కళ్ళ గంతలు కట్టుకుంటే పర్వాలేదు, బుద్ధికి గంతలు కట్టుకోవద్దు. జీవన పాలన సాధన పాలనగా సాధకుల రచనను
ఒప్పుకొని స్వేచ్ఛావృత్తికి జీవన పాలన సాధకుడు ఆలోచనను అనుసరించి మాధవుడు రచించడి ధర్మయుద్ధమున సంసారము తరించు తథ్యము. మాధవుడు మన ఎట్లా తెడ్డు వేసి తీసుకుపోతున్నాడు, ఎట్లాగో సృష్టి ఎట్లా తెడ్డు వేసి తీసుకెళ్తుంది, ఎట్లాగో ఒప్పుకొని ప్రవర్తించామంటే ఈ సంసారము దాటుతాం మనం. గ్యారెంటీ. సంసారం అంటే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ కావాలి. ఎందుకు పుట్టాలి, ఎందుకు కావాలి? పుట్టాలంటే ఎందుకు కావాలి తెలియదు. ఎందుకు దానికి ఏమైనా పరమార్థం ఉంటే పుడతాను. శంకరాచార్యులు ఇదే మాట్లాడారు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, పశుకత, పశుత్వం, కీటత్వం భవత్ విహగత్వాది జననం. ఏ పక్షి ఏదైనా కానీ సదా తత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేత్ హృదయం. నేను నీ పాదములు యందు నిలబడి ఉండటానికి ఎట్లా ఆచరించాలో అదే కనుక నాకు తెలిసి ఉంటే మళ్ళీ పుడతా. నేను పుట్టి ఉద్ధరించడానికి నాకు అవకాశం ఉందంటే పుడతా. కానీ పుట్టి బంధంలో పట్టడానికి మాత్రం నేను పుట్టాను. ఎంతైనా చేస్తాను. ఎందుకు చేస్తామంటే మరి మన గురించి సృష్టి ఎంత అవస్థపడుతుంది. నేను పుట్టడానికి నేను అవస్థపడుతాను. సృష్టిలో మా దైవమే ఇంత కృషి చేస్తుంటే వాళ్ళ అంశం వాళ్ళ పక్షంగా నన్ను చేయమంటే చేస్తే తప్పకుండా చేస్తారు. అట్లా అంటారు. అందువల్ల ఎట్లా ఉంటుంది, జీవన పాలన సాధన పాలనగా సాధకుడా రచనను అనుసరించి మాధవు రచించడి ధర్మయుద్ధమున సంసారము తరించుడు తథ్యం. సారథి సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు. ఎంత బాగుంటుందో ఈ మాధవ శబ్దం, ఎంత బాగుంటుందంటే మాటి మాటికి మనని కంపింపచేసి ఒరే ఎట్ట కాదురా, ఇట్లా 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 ఇట్లా. దానికి ఉదాహరణ చెప్పుకుంటాను చూడండి. సముద్రంలో కానీ నదిలో కానీ నావ పోతూ ఉంటే నావ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంటుంది. ఆడుతున్నప్పుడు మనకేముంటుంది, ఏదో ఆడుతుందని ఉంటాం. కానీ ఆ నీరు ప్రభావం వల్ల ఏం చేస్తుంది, నది ఇట పోతే నావ ఇట అవుతే మళ్ళీ ఈ నీరు అటు నెట్టుతుంది. అంటే ఇది మనం రక్షించినట్టే అయింది కానీ మనం ఆడించినట్టు కాలేదు. అర్థమైందా? రక్షించినట్టే అయింది కానీ ఆడించినట్టు కాలేదు. అట్లా ప్రతి చోట అట్లాగే మనం రైల్లో పోతుంటే కూడా రైలు ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా ఆడినట్టుగా ఉంటుంది. ఎందుకు ఆడినట్టుగా ఉంటుందంటే కింద చక్రాలు అట్లా ఉన్నాయి. పటాల మీద పోతుంది, పటాల మీద చక్రం అట్లా ఉంటుంది. ఇది స్పీడ్లో పోతున్నప్పుడు ఎట్లా ఉంటుంది, అది ఆడుతున్నప్పుడు ఏం చేస్తుంది, ఇటు ఆడితే ఇటు పట్టుకుంటే ఇటు ఆడితే పట్టుకుంటుంది. అక్కడ దాకా ఎందుకు మనం పరిగెత్తుంటే కూడా అట్లా చేస్తాం. సైకిల్లో పోతుంటే పక్క తిరగాలంటే ఏం చేస్తాం, ఇటు పక్క తిరగాలంటే అతను మనిషి ఇటు పక్క తిరిగాలంటే మనిషి ఇటు వంగుతాడు. గైరోస్కోప్ ప్రిన్సిపల్ అంటే అది మనిషి ఇటు వంగుతాడు. అదేంటి పడిపోతావు ఏంటి, ఇటు తిరిగేవాడు అడిపోతే పడిపోతావు అంటే ఇటు తిరుగుతున్నావు కనుక ఇటు పడిపోయకుండా నువ్వు ఇటు తిరిగేటప్పటికి బ్యాలెన్స్ అయ్యి ముసలివాడు అదేమిటి వంగి నడుస్తుంటాడు, నడువులు నిలవలేక. మాకు ఇవాళ పొద్దున మరి మన ఇక్కడ స్థలానికి భూమి పూజ కోసమని పోతున్నప్పుడు ఈ దేహం వంగిపోయింది. పోతుంటే ఇప్పుడు ఏమవుతుందంటే నెట్టుకుంటూ ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు పడిపోతుంది. వంగేటప్పటికి తన గర్భనాభి ముందుకుంటుంది అనమాట. ఆ ముందుకుంటే తన దగ్గర తన వశంలో ఉండకుండా ఉంటుంది. అది ముందు తోస్తుంది. అంటే దేహం ఇది భౌతికం, దీన్ని రక్షించుకోవడం అనేది దాని అంశం. అది ఎట్లా రక్షించుకోవాలి, దేహం చావకుండా ఉండడం కోసం రక్షించుకుంటావా, లేకపోతే ఏదైనా దైవ కార్యం చేయటానికి అంటే ఇప్పుడు ధర్మరాజు ఎట్లా చేయలేనన్నాడు, తన ప్రజల్ని కాపాడటం ఎట్లాగో అట్లాగే ఈ ప్రజల్ని ఈ దృష్టి అందించడం కోసమని సృష్టి ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేయడం కోసమని మరి ఇటువంటి దేహాన్ని వాడుకుంటుంది సృష్టి. కాదంటానికి మనం ఎవరు వాడుకొని. అందుకని సారథి సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు. చాలా అసలు దీనిలో చాలా గొప్ప విశేషాలు ఉంటాయమ్మా. నేను ఏం చేయటం లేదు, స్వామి ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నా అనేటటువంటిది, అహంకారం పూర్తిగా పోవటం అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకు శాస్త్ర నిరూపణగా ఎన్నో ఉంటాయి. ఆ మాటకు వస్తే ఇటువంటి కొన్ని మాటలు మరి బైబిల్లో ఉన్నాయి,
ఖురాన్లో కూడా ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. కానీ ఎందుకు అసలు అనేటువంటి విధంగా సృష్టి క్రమాన్ని చూపించుకుంటూ తర్వాత కేవలం తనను కాపాడుకోవటం అంటే ఎట్లా ఉంటుంది, ఈ యుద్ధం అంటే ఇట్లా చెప్పేది హిందూ ధర్మంలోనే. సంస్కృత భాష అన్న అంశము ఏం చేస్తోంది అన్న అంశము సంస్కృత భాషను పోషిస్తున్నటువంటి హిందూ ధర్మానికే ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ తెలియపోయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే కనుక మానుషం అనేటువంటిది ఎట్లా చెడిపోతుందనేది తెలిసి దాన్ని అట్లా వస్తారు. అంతేగాని పూర్తిగా మనవాళ్ళు ఏంటి చేశారు, ఋషులు తపస్సు చేత వేదం రాసుకున్నారు. తపస్సు అంటే వాళ్ళు చేసింది కేవలం తన మీద పరిశోధన. ఆ పరిశోధనలో తనకు ఇంకొక జీవుడు అనే పదం కూడా రాకుండా, భావం కూడా రానికుండా చేసుకున్నారు వాళ్ళు. అది వాళ్ళు చేసింది చాలా గొప్ప తపస్సు ఇది. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ ప్రమాణం పూర్తి తెలియాలి. చేసినది ఆ తరతమ భేదం ఉంటుంది, కొంచెం ఉంటుంది. అందువల్ల మనం గుర్తించి చేయాలి. ఇప్పుడు కనుక సారథి అయి సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు పార్థసారథి అను నామంబునకు పరమార్థుడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విశేషం ఏమిటంటే, మరి అర్జునుడికి పార్థుడు సారథి చేశాడు కనుక ఆయన గొప్పవాడు అయినాడు. మనం ఎక్కడ చావాలి అంటే అక్కడే మనం తప్పుడు వేస్తున్నాం. సారథి సాధన జిజ్ఞాస ఎక్కడ ఉంటుందో అంతేకాకుండా మీరు ఆలోచించండి. ఇప్పుడు దాకా ఇవాళ చాలా మాట చెప్పుకున్నాం. మరి తాను అమీబా దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చేటప్పుడు నిన్ను దారి చూపించేది ఎవరు? అర్జునుడికే సారథ్యం చేశాడంటే మనం సారథ్యం చేసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టడా లేదా? అడ్డం వస్తుంది. నీకు ఇచ్చిన దానిలో సగం వాడేసావు ఇప్పుడు అంటుంది. ఎంత పడితే తనకేమి అయిపోతే కాదని ఆగిపోరాదు, మధ్యలో అడ్డం వస్తుంది. అదొకటి. ఇవన్నీ తెలివితేటలుగా లోకాల్లో వస్తూ ఉంటాయి. షూటింగ్ ఇంకా బుద్ధిగా చెప్పడానికి వస్తుంది. సరే, ఎట్లా మనం గుర్తించాల్సింది ఏమిటంటే కృష్ణుడు మాధవుడు అర్జునుడికే సారథ్యం చేశాడని. భగవద్గీతలో ఒక చోట ఎట్లా ఉంటుందంటే, తినేటప్పుడు మరి పడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవాటంటే కృష్ణార్జునుడు ఇద్దరు ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేవాడట. ఎంత గొప్పవాడో అంటుంటే ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నాడు, ఇన్ని జన్మల్లో కూడా నువ్వు విషయంలో ప్రవర్తిస్తూ ఉంటే నీతో పాటు ప్రవర్తిస్తుంటూ నిన్ను పక్కకి సవరించుకుంటూ వస్తున్నాడా? మరి ఒక కంచంలో తింటామంటే నువ్వు ఒక కంచంలో అన్నం తింటుంటే ఆ కంచంలోనే అన్నం తింటూ నిన్ను సవరిస్తున్నాడు స్వామి. మరి ఇప్పుడు అర్జునుడికైనా మనకు చేయటంలే, మనకు కూడా చేస్తున్నాడు కదా. మరి మనం నిద్రపోతుంటే మనమేమో మోహం నిద్రపోతే మనని కాపాడుకుంటూ ఆ నిద్ర నుంచి తప్పించి తను గుర్తింపచేసేటట్టుగా చేయటం. నిద్రపోతే ఇప్పుడు ఏమంటే నేను నిద్రపోతూ ఉన్నానంటాడు. నిద్రపోతున్నప్పుడు ఉన్నానని ఎడ తెలుస్తుంది, తెలియటం లేదుగా. ఆ ఉన్నానని గుర్తింపు నీకు ఇచ్చి దాన్ని కాపాడేది ఎవరు? నీ పక్కన పడుకున్నట్టు రాదు. నీ పక్కన పడుకున్నాడా, నీలోనే పడుకున్నాడా? చాలా పట్టుకోవడం అయితే అంటే చెప్తే మనకేదో చాలా గొప్పగా అనుకుంటాం. ఆ గొప్పతనం అందరికీ స్వామికి పక్షపాతం ఉంటుంది ఏం లేదు. జీవుల్ని అందరి జీవుల్ని కూడా ఎట్లా కాపాడటం ఉంటుందో మనకు కావాల్సింది ఏమిటి? గుర్తించి తనదిగా చేసుకోవాలి. ఏం జరుగుతున్నదో గుర్తించి తనదిగా చేసుకోవటం అనేటువంటిది దాన్ని జ్ఞానం అంటారు. అవబోధనే అంటే దాన్ని తనదిగా చేసుకొని తన ప్రవర్తనలో దర్శించడం అనేటువంటిది జ్ఞానం. అంటే నువ్వు చెప్పావు నాకు తెలిసింది కాదు, నువ్వు చెప్పావు నాకు తెలిసిందని పరోక్ష జ్ఞానం అన్నారు. అంటే తన దాకా రాదు, చెప్పింది తెలుసుకున్న అర్థమైంది, కానీ మళ్ళీ ఆచరించడానికి రావట్లేదు. ఆచరించడానికి వచ్చినప్పుడు దానికి ప్రత్యక్ష జ్ఞానం. ఆ తేడా చూపించారు. ఏమైనా జ్ఞానం అంటే
తనకు ఎరుకలో రావటం, ఎరుకలో వచ్చి ఎరుకలో ప్రవర్తించేటప్పుడు ఎరుకలో గుర్తించి ప్రవర్తించడం అనేటటువంటిది అది జ్ఞానం అంటారు. కనుక ఈ విధంగా ఇవాళ మొట్టమొదటి మొగలం వచ్చిన తర్వాత భారతం గురించి మొట్టమొదటిగా ఎదురుకుండా మనుషుల నుండి చెప్పుకోవడం కనుక చిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో అది కూడా చెప్పుకుని ముందు వచ్చే వారం వెళదాం. అష్టావక్రుడని ఒక ఋషి, అంటే 8 వంకరలు ఉంటాయట దేహం అట అని భౌతికంగా చెప్తారు. అతను ఒక సందర్భంగా వచ్చి ప్రవచనాల్లో ఉన్నాయి, ఒక సందర్భంగా వచ్చి తన తండ్రిని చంపినటువంటి బందీ అనే ఒక అతన్ని దగ్గరికి వస్తాడు. ఎట్లా చంపాడంటే వేదముల గురించి చెప్పడంలో ఓడించిన వాళ్ళందరినీ ఒక మడుగులో వేసేసి చేసుకుంటూ వచ్చాడనమాట. అతనితో నేను వాదిస్తానని వస్తాడు. ఎవరు? అష్టావక్రుడు. అప్పటికి అది 10 సంవత్సరాల బాలుడని కథ ప్రకారంగా. వచ్చినప్పుడు వాళ్ళతో అతను ఏమంటాడంటే, నేను నీతో వాదించడానికి వచ్చాను కాదు, వేదములు ఏం చెప్తున్నాయో నేను వ్యక్తం చేస్తా, నువ్వు కూడా చెప్పు, నేను చెప్తా నువ్వు కూడా చెప్పు, పోట్లాడు కాదు, నేను చెప్తా నువ్వు కూడా చెప్పు. మనం ఎంత దాకా గుర్తించగలమో, మనం ఎంత దాకా ధారణ చేసి చెప్పగలమో అక్కడ మన సంగతి తెలిసిపోతుంది అన్న విషయంతో మొదలు పెడతాడనమాట. ఆ మొదలు పెడితే వాళ్ళు 1 2 3 4 5 6 7 అని ఈ విధంగా మనకు ఒంట్లు చెప్పినట్టుగా, ఇది న్యూమరికల్స్ చెప్పినట్టుగా ఉంటుంది. కానీ దాని మీద ఎంతో వేదాంత తత్వపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మొదట్లో ఏకతో మొదలు పెడతాడు బందీ అనే అతను, ఎవరందరినీ మడుగులు వేశాడు ఆయన మొదలు పెడతాడు. ద్వితో చెప్తాడు ఎవరు? అష్టావక్రుడు. అట్లా వస్తుంటే ఇప్పుడు మనం సప్త దగ్గర మనం చేసుకుంటున్నాం. సప్త శబ్దానికి సమవాయే అని ధాతు అర్థం. సమవాయం అంటే సమన్వయం చేయటం, హోమోజినైజేషన్. అది ఇంకా సమన్వయం కావటం. మనకు ఎట్లా సమన్వయం కావాలంటే ఎక్కడ ప్రవర్తిస్తున్నామో, ఎక్కడ నేనున్నానో, ఈ నేనుకి ఆ ప్రవర్తనకి సమన్వయం కావాలి. వేదం అసలు చూపిస్తుంది. అసలు వేదం ఏం చూపిస్తుంది అనే మాట కూడా ఎటో పోతుంటారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, నేను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని గుర్తించి చెయ్యి. పూజ చేస్తున్నా, సత్యనారాయణ వ్రతం చేస్తున్నా, ఆ సత్యనారాయణ వ్రతానికి కూడా తమాషాగా ఎట్లా ఉంటుందంటే, తెలుగు వాళ్ళలో సత్య సరిగా పలకదు, చ యా పలుకుతారు. అది కలిపితే సత్యనారాయణ అని పలుకుతాడు. సత్యనారాయణ ఎవడరు, పలకదు వాళ్ళకి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నిన్ను ఎట్లా నిలబెట్టుకుంటున్నావు అని గుర్తించి ప్రవర్తించాలి. చాలా ఎంత పని ఉంది మనకు? అంతే, ఎన్నాళ్ళు బతికిరా అదే పని. అది నిలుపుకునేదాకా ఇంతే పని. అంతకంటే నువ్వు పూజ చేయొద్దు. అది పూజ, వ్రతము, యజ్ఞము, యాగము, నోము, తపస్సు అన్నీ అదే. తర్వాత అట్లా చేయడానికి తన దేహాన్ని ఎట్లా వాడుకుంటున్నాడు, ఇది కూడా విశేషం. యోగిలాగా వాడుకోవాలి. అందరూ మేము ఏమంటామంటే, మా పిల్లలు చదువుకునే పిల్లలు ఏం చెప్పామంటే, యూ షుడ్ బి సెయింట్ కమ్ సైంటిస్ట్. సెయింట్ కమ్ సైంటిస్ట్ అంటే వాడు యోగి కావాలి, సైంటిస్ట్ కావాలి. యోగిగా సైంటిస్ట్ కావాలి. అలాగే మనం కూడా యోగిగా బ్రతకాలి. మన సంప్రదాయం భారత భూమి అటువంటిది, యోగుల భూమి, భోగుల భూమి కాదు. అని గుర్తించి మనం ఆచరించుకుంటూ ఇతర చేయటం అనేది కూడా, చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, సూర్యుడు తను వెలుగుతూ మరి నవగ్రహాలను ఎట్లా ప్రవర్తింపజేస్తున్నాడు. అట్లాగే మనం కూడా అట్లా చేసినప్పుడు తను చలిస్తాడు, అవతల సృష్టితో సమన్వయమైపోయి సృష్టి ఎట్లా చేస్తుందో అటు చేయగలుగుతాడు. ఇది సప్త. ఈ సప్త మీద ఇప్పుడు దాదాపు 8వ 9వ ప్రవచనాలైనాయి. ఆ పదం మీదనే ఇంకా కూడా ఎట్లా ఉంటుందో అది వచ్చే వాళ్ళ నుంచి చెప్పుకుంటూ వెళదాం. అంటే ఇక్కడ మరి కొత్తగా వచ్చాం కనుక భారతం అంటే
మరి యూట్యూబ్ ఫేస్బుక్లో వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మరి ఇక్కడ వినేవాళ్ళు కాదు కదా. ఇది కూడా విశేషం. ఈ ఫేస్బుక్లో వెళుతుంది ఇది. ఫేస్బుక్లో మరి ఈ వెనక ఉన్నటువంటి 174 కూడా ఉన్నాయి. మరి కొంతమంది మొదటి నుంచి వింటున్నారు, కొంతమంది అట్లా తీసుకొని మనం కూడా వినొచ్చు. పాత వినడానికి కూడా దానిలో ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి, వినొచ్చు. అట్లాగే మరి ఆదివారం వచ్చే ప్రవచనం అట్లాగే ఉంటుంది, శనివారం వచ్చే ప్రవచనం అట్లా ఉంటుంది. బా ఓం పార్థసారథయే నమః. ఓం పార్థసారథయే నమః. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇది అక్షరపద ప్రశ్న.